Thank you for supporting Rajesh Breakdowns. Your support is quite overwhelming for us. Even though our team is very small, but our intent behind of doing this podcast is so big. Each and every like, subscribe, and view adds so much of value to our efforts that we are putting in. Thank you so much once again. వచ్చేసాం తెలుగు పాడ్కాస్ట్తో వచ్చేసాం ఆఫ్టర్ టేకింగ్ ఆల్ యువర్ ఇన్పుట్స్. సో హియర్ వీఆర్ మీ అందరి కోసం మీరు అడిగినట్టుగా తెలుగు పాడ్కాస్ట్ ఇన్ ఆర్ రాజేష్ బ్రేక్ డౌన్స్. సో ఈ పాడ్కాస్ట్ వచ్చినప్పటికి వెరీ ఇంట్రెస్టింగ్ గెస్ట్. హీ వర్క్ ఫర్ హాలీవుడ్ ఫిలిమ్స్ అండ్ హీ ఆల్సో వర్క్ ఫర్ బాలీవుడ్ ఫిలిమ్స్ యాజ్ వెల్. సో ఇన్ దిస్ పర్టికులర్ పాడ్కాస్ట్ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేసాం. స్టార్టింగ్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ రోల్ ఏంటి, విఎఫ్ఎక్స్ రోల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, టు ఏఐ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది విఎఫ్ఎక్స్ రోల్ని, ఏఐ విఎఫ్ఎక్స్ కంపెనీస్ని, స్టూడియోస్ని ఎలా రీప్లేస్ చేయబోతుంది. విఎఫ్ఎక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? దెన్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ ఫర్ యూ. వాచ్ కంప్లీట్ పాడ్కాస్ట్. వీఆర్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ. Welcome to the podcast, Anna. Thank you for accepting my request and joining for podcast. So I'm very excited for the podcast. I'm waiting for this podcast since a long time. So I have seen your profile. After seeing your profile, I was blowed out. You have worked for Hollywood films and also you have worked for Bollywood films as well for the VFX roles. మనం స్టార్టింగ్ హాలీవుడ్ ఫిలిమ్స్ లో యాంట్ మ్యాన్ కి వచ్చేసావు, దాంతో పాటుగా ఆక్వామ్యాన్ కూడా వచ్చేసావు. సో ఈ రెండు ఫిలిమ్స్ లో విఎఫ్ఎక్స్ రోల్ కి నువ్వు ఏం చేసావు ఎగ్జాక్ట్ గా? ప్రొడక్షన్ ఉన్నప్పుడు నాకు డెసిగ్నేషన్ అంటే క్రౌడ్ ఆర్టిస్ట్. ఏం చేయాలంటే డిజిటల్ డబుల్స్ క్రియేట్ చేయాలి. డిజిటల్ అంటే మేము వాడే 3D సాఫ్ట్వేర్స్ అక్కడ లేకుండా మనుషులు ఎవరు ఉండరు, బట్ అక్కడ ఉన్నట్టు క్రియేట్ చేయాలి. అది కూడా ఆ రియలిస్టిక్ అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ కి మ్యాచ్ చేయాలి. సో క్రౌడ్ ఆర్టిస్ట్ అంటే మేము డిజిటల్ క్రౌడ్స్ క్రియేట్ చేస్తాం. బేసిక్ డెసిగ్నేషన్ వచ్చి పైప్లైన్ టీవీ. నేను ప్రెసెంట్ నా ప్రెసెంట్ నేను చేస్తున్న రోల్ ఏంటంటే ఈటీవీ అసిస్టెంట్ టెక్నికల్ డైరెక్టర్. ఇది ఒక పైప్లైన్ సపోర్ట్ రోల్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రోగ్రామర్ కోడింగ్ చేసేవారు. నువ్వు బాలీవుడ్ ఫిలిమ్స్ కూడా చూసావు. జవాన్ మూవీకి విఎఫ్ఎక్స్ రోల్ ఏంటన్నా సేమ్ క్రౌడ్ ఇంజనీర్ ఆర్? క్రౌడ్ కాదు. నేను బాలీవుడ్ ఫిల్మ్స్ అంటే నా ఫస్ట్ కంపెనీ వచ్చేసి టెక్నికల్ అనమాట. అది బెంగళూరులో వర్క్ చేశాను. దాని తర్వాత ఏంటంటే రెడ్ చిల్లీస్ లోకి వెళ్ళాను. రెడ్ చిల్లీస్ అనేది మీకు ఐడియా ఉంటుంది, షారుఖ్ ఖాన్ తను కూడా ఒక కంపెనీలో స్టేక్ హోల్డర్. కానీ రెడ్ చిల్లీస్ కి ఫేస్ ఏంటంటే షారుఖ్ ఖాన్ చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. అలాంటి స్టూడియోలో నేను పనిచేస్తున్నాను. సో ఈ రెడ్ చిల్లీస్ అనేది ఏంటంటే మేజర్ గా బాలీవుడ్ ఫిల్మ్స్ వర్క్ చేస్తూ ఉంటాను. నేను ఆ కంపెనీలో పనిచేసే టైంలో జవాన్ మూవీకి నాకు క్రెడిట్ వచ్చింది. అంటే జవాన్ మూవీలో పనిచేసినట్టు అఫీషియల్ గా క్రెడిట్ వచ్చింది. మూవీ అండ్ టైటిల్స్ లో నా పేరు వచ్చింది. సో క్రెడిట్ అంటే అది. మిగిలిన మూవీస్ లో అంటే ఆ టైంలో జవాన్ తో పాటు యాన్యువల్ కూడా ఉంది. సో యాన్యువల్ క్రెడిట్ కావాలి, బట్ యాన్యువల్ ఆ టైంలో ప్రొడక్షన్ ఉంది. సో రెడ్ చిల్లీస్ అనేది రీజనల్ ఫిల్మ్స్ చేస్తుంది. రెడ్ చిల్లీస్ తర్వాత ప్రెసెంట్ ఫ్రేమ్ స్టోర్ వచ్చాను. ఫ్రేమ్ స్టోర్ ఏంటంటే ఇది హాలీవుడ్ స్టూడియో సంబంధించింది. హాలీవుడ్ మూవీస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇది ఒక హాలీవుడ్ బేస్డ్ స్టూడియో అనొచ్చు. ఇక్కడ డెడ్ పూల్, F1 మూవీ కూడా చేశారు మూవీస్. అండ్ ఈ పర్టికులర్ ఫ్రేమ్ స్టోర్ వచ్చి ఏంటంటే మేజర్ గా గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీకి ఆ మూవీకి బాగా నేమ్ వచ్చింది. సో నా ప్రొడక్షన్ లో చాలా మూవీస్ అవుతూ ఉంటాయి, కానీ కొన్ని డిస్క్లోజ్ చేయకూడదు. షో రన్నింగ్స్ లో ఉన్నప్పుడు మూవీస్ డిస్కస్ చేయకూడదు. రిలీజ్ అయిన మూవీస్ మాత్రమే చెప్పొచ్చు ఇలా వర్క్ చేసింది. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా పేర్లు మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. షో ఏవైతే మూవీస్ ఏవైతే ప్రొడక్షన్ రన్ అవుతుందో వాళ్ళు డిస్కస్ చేయకూడదు. నువ్వు వర్క్ చేసిన మూవీస్ లిస్ట్ ఏమైనా చెప్పగలవా? నువ్వు ఏదైతే హాలీవుడ్ ఫిలిమ్స్ కి వర్క్ చేసావు? ఫిలిమ్స్ అంటే ఇప్పుడు క్రెడిట్ అనేది యాక్చువల్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్. సో చెప్పినట్టు ఈ రోల్స్ కి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. సో నాకు అఫీషియల్ గా జూనియర్ పైప్ అయినప్పుడు కూడా ఒకే క్రెడిట్ వచ్చింది, అది జవాన్ మూవీ. అంటే నేను క్రౌడ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అది ఆర్టిస్ట్ రోల్ కాబట్టి ఆ వర్క్ నేను చేస్తాను కాబట్టి సో నేను దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోలేనివి అంటే మొన్న రిలీజ్ అయిన F1 మూవీ కానీ, బ్రాడ్ పిట్ నటించిన F1 మూవీ అండ్ డెడ్ పూల్ మూవీ. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న. నార్మల్ గా మన తెలుగు స్టేట్స్ వచ్చేటప్పటికి లేదన్నా ఏ స్టేట్స్ లో ఉన్నా సరే రిలేటివ్స్ ఎక్కువ క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నావు ఎలా ఉంటుంది అంతా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను విఎఫ్ఎక్స్ రోల్ అని చెప్పేసి అంటే పీపుల్ హ్యావ్ దిస్ మిస్కన్సెప్షన్ దట్ విఎఫ్ఎక్స్ మీన్స్ వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎవరైనా నీ రిలేటివ్ నువ్వు ఏం చేస్తావు అంటే విఎఫ్ఎక్స్ డిజైనర్ అనగానే వీడియో ఎడిటింగ్స్ చేస్తావా అని అడుగుతారు కదా, అప్పుడు నీ ఒపీనియన్ ఎలా ఉంటుంది అసలు? నా ఫ్రెండ్స్ కూడా ర్యాండమ్ గా వాట్సాప్ లో ఒక ఫోటో పంపి దీనికి విఎఫ్ఎక్స్ చేయరా అంటారు. వాళ్ళకి విఎఫ్ఎక్స్ అర్థం కాలేదు, అది అనిపిస్తుంటది. క్రేజీ సిచ్యువేషన్ ఉందా మీ రిలేటివ్ ఏం చేస్తున్నారో నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు నేను విఎఫ్ఎక్స్ చేస్తున్నాను అని చెప్పేసి
అంటే నీ రోల్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఆ, ఏమైనా ఉందా నీ లైఫ్ లో? అసలు నేను చెప్పిన తర్వాత కూడా చాలా మందికి అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే ఎడిటింగ్ ఏముంటుంది, ఇంకా ఫైనల్ గా ఎడిటింగ్ కి ఫిక్స్ అయ్యారు. సో వాళ్ళు నేను చేయలేం. వాళ్ళకి ఇప్పటికీ కూడా సేమ్ ఎడిటర్, విఎఫ్ఎక్స్ ఎడిటర్ అని పిలుస్తారు. అంటే ఓకే. విఎఫ్ఎక్స్ ఒక ఎడిటింగ్ జాబ్ కింద చేస్తారు. విఎఫ్ఎక్స్ అనేది ఎడిటింగ్ కాదు. చాలా మంది మిస్కన్సెప్షన్ ఉంటుంది. సో ఎడిటింగ్ అంటే ఇప్పుడు ఆ, చాలా మంది చాలా మంది చేస్తూ ఉంటారు ఎడిటింగ్. అనేది ఓన్లీ మూవీ ఆ, ఎడిటింగ్ వాళ్ళకే కాదు, బయట ఉన్న చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఈ రోజుల్లో చాలా మందికి ఎడిటింగ్ తెలుసు. యూట్యూబ్ వీడియో పోస్ట్ చేయడం నుంచి, ఒక సెల్ ఫోన్ లో వాట్సాప్ స్టాటస్ పెట్టుకోవడం నుంచి, ప్రతి దాంట్లో ఎడిటింగ్ చేసుకుంటున్నారు. yeah, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎడిటింగ్, నాట్ నెసెసరీ ఎడిటింగ్ మూవీ లెవెల్ ఎడిటింగ్ అని కాకుండా yeah. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎడిటింగ్ చేసుకున్నారు. కనీసం ఒక వాట్సాప్ స్టాటస్ లో కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ కూడా అలాగే వర్క్ చేస్తారు. 2-3 స్టెప్స్ తో అలా అయిపోద్ది కనుక. సో డిఫరెంట్. సో నువ్వు దీని ముందు ఒకసారి ఒక పాయింట్ చెప్పు. మీ ఫ్రెండ్స్ నీకు ఒక ఫోటో పెట్టి దానికి విఎఫ్ఎక్స్ చేయరని చెప్పి, అప్పుడు నీ వాట్సాప్ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద? వాట్సాప్ నేను రెస్పాండ్ కాలేదు అసలు. నేను నాకు అంటే వాడి ఉద్దేశంలో ఫోటోకి విఎఫ్ఎక్స్ చేయడం అనేది, అంటే విఎఫ్ఎక్స్ రాదు, మనకి చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది ఓవరాల్ గా చాలా పెద్ద బ్రాడ్ సబ్జెక్ట్. ఒక ఇమేజ్ ఇచ్చి దీన్ని విఎఫ్ఎక్స్ చేయమంటున్నాడు. అసలు నాకు మాటలు రాలేదు ఫస్ట్. తర్వాత ఇంకా తర్వాత ఫోన్ చేసి ఆట పట్టిస్తున్నానంటే నవ్వు ఫన్నీ ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతుంది సార్ ఓకే. ఫ్రెండ్స్. మామూలుగా టాలీవుడ్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆదిపురుష్ మూవీ ఏదైతే ఉందో దాని విఎఫ్ఎక్స్ బడ్జెట్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్ మూవీస్. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీ ఉంది, తన విఎఫ్ఎక్స్ బడ్జెట్ చాలా తక్కువ. సో దీని బడ్జెట్ ఎక్కువ, హనుమాన్ మూవీ బడ్జెట్ తక్కువ, విఎఫ్ఎక్స్ బడ్జెట్. బట్ విఎఫ్ఎక్స్ హనుమాన్ మూవీ విఎఫ్ఎక్స్ చాలా బాగుంటుంది, ఆదిపురుషుదేమో బాగోదు. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందన్న దీనికి విఎఫ్ఎక్స్ లో? డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే డైరెక్టర్ చింతి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది గాల్లో క్రియేట్ చేసి కరెక్ట్ గా డైరెక్టర్ కి ఎవరికి చూపించకుండా డైరెక్ట్ గా థియేటర్ లో ప్లే చేయాలి. ఓకే. చాలా సార్లు ఏమవుతుందంటే విఎఫ్ఎక్స్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఒక షార్ట్ ఫైనల్ అవడం. షార్ట్ అంటే అర్థం, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఒక ఫుటేజ్ ఇస్తే అది ఫ్రేమ్స్ లెవెల్లో ఉంటుంది, సెకండ్స్ లెవెల్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సెకండ్ కి 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం మూవీ థియేటర్ లో మనం చూసే మూవీ ఎంత టైం ఉంటుంది డ్యూరేషన్? 2 అవర్స్ లేదా 3 అవర్స్, మ్యాక్స్ 3 అవర్స్, కరెక్ట్ 3 అవర్స్. కానీ నువ్వు 3 అవర్స్ ని మినిట్స్ లోకి కన్వర్ట్ చేసి షూట్ చేయడం ఒకేసారి. హవర్ మూవీ ఒకేసారి షూట్ చేయరు, సెకండ్స్ లో షూట్ చేస్తారు, లేదా షార్ట్స్ షూట్ చేస్తారు. ఒక షార్ట్ డ్యూరేషన్ అంటే ఎంత ఉంటుంది? షార్ట్ డ్యూరేషన్ అప్పుడు మినిట్స్ లో ఉండదు, సీక్వెన్స్ డ్యూరేషన్ మినిట్స్ లో ఉంటుంది. షార్ట్స్ అన్ని కలిపితే సీక్వెన్స్ అంటారు. సో ఒక షార్ట్ వచ్చేసి చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది అంట, మినిట్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఆ మినిట్ కన్నా తక్కువ ఉంటుంది అంటే ఏంటి? సెకండ్స్ ని మళ్ళీ ఫ్రేమ్స్ చేసి ఆ ఫ్రేమ్ లెవెల్ లో వర్క్ చేస్తారు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ వాళ్ళు ఎలా చేస్తారంటే, వాళ్ళకి ఇచ్చిన బ్రీఫ్ ని బట్టి షార్ట్ లో నాకు ఎలా ఉండాలని బ్రీఫ్ వస్తుంది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ నుంచి వస్తుంది. ఒక ఆర్టిస్ట్ కి రావాలంటే లీడ్ వాళ్ళ పైన డిపార్ట్మెంట్ సూపర్వైజర్, తర్వాత విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ఆ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ పైన ఈ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ క్లయింట్స్ ఈ లెవెల్స్ లో వస్తుంది. ఏంటి బ్రీఫ్ అనేది, నాకు ఎలా కావాలి అని వాళ్ళు చెప్పకుండా ఆర్టిస్ట్ ఎలా వర్క్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ బ్రీఫ్ దే విల్ వర్క్. అప్పుడు వాళ్ళేంటి, ఫస్ట్ టైం నీకు విషయం చెప్తారు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు కొంత వర్క్ చేసుకుని నా దగ్గర చూపిస్తుని వస్తావు. అప్పుడు నేను చెప్తాను, లేదు నాకు ఎలా కాదు, నువ్వు కొంత ఎలా చేస్తావు, లేదు ఇంకా దీన్ని వేరుగా చేయొచ్చు అని ఒక సజెషన్ ఇస్తావు, ఇన్పుట్స్ నీకు ఇస్తావు. సో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటుంది. ఒక షార్ట్ ఫైనలైజ్ అయ్యేటప్పటికి ఒక 20 ఇటరేషన్, 30 ఇటరేషన్, సమ్టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇటరేషన్స్ కూడా జరగచ్చు, బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ. 2 ఇటరేషన్స్ లో కూడా అవ్వచ్చు, తక్కువ ఇటరేషన్స్ లో కూడా అవ్వచ్చు అని చెప్తున్నాను. దేర్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ మోర్ ఇటరేషన్స్. సో ఇన్ని ఇటరేషన్స్ తీసుకున్నాను అంటే అర్థం ఏంటి? మీ పర్ఫెక్షన్ కి, మీ ఫైనల్ ఇమేజ్ ని పర్ఫెక్షన్ వైపు వెళ్తున్నాం అంటే డైరెక్టర్ కి ఏం కావాలో దాని వైపు వెళ్తున్నాం. సో డైరెక్టర్ కి ఏం కావాలని తెలియనప్పుడు ఆర్టిస్ట్ ఎంతవరకు దాన్ని పుల్ చేయగలడు? సో ఓవరాల్ గా ఆదిపురుషు అంత నెగిటివ్ ఇది వస్తుందంటే లోపల ఎక్కడ అవుతుంది మనకి? ఆ డైరెక్టర్ ఆ లెవెల్ నుంచే ప్రాబ్లం ఉంది. ఎందుకు తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా హనుమాన్ కి అంత రికగ్నైజేషన్ వచ్చింది? ఎందుకు అంత దాన్ని ఎందుకు అంత పాజిటివ్ గా తీసుకున్నారు? ఆ వర్క్ ఎందుకు అంత స్క్రీన్ మీద కనిపిస్తుంది? ఆదిపురుషులో పెద్ద బడ్జెట్ ఏం లేదు హనుమాన్. నాకు తెలిసినంత వరకు హనుమాన్ మూవీ ఫ్రీలాన్సర్ పెట్టించుకుని చేయించుకున్నారు, స్టూడియోలు పెట్టించుకొని కూడా చేయించుకోలేదు. ఒక స్టూడియో, నువ్వు స్టూడియోకి విఎఫ్ఎక్స్ వర్క్ బిచ్ చేయాలంటే ఆ స్టూడియో ఆర్టిస్టుల మీద పెట్టే వాళ్ళకి నెలకి శాలరీలు ఇస్తారు. వాళ్ళు సిస్టమ్స్ వాడతారు. సిస్టమ్స్ అంటే హై ఎండ్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్, జీపీయూస్, ఎక్కువ జీపీయూ కన్జ్యూమ్ చేసే సిస్టమ్స్. దానితో సర్వర్లు మెయింటైన్ చేస్తారు. ఈ ఈ ఈ మెయింటెనెన్స్ అంతా, ఈ 3 మెయింటెనెన్స్ పోగా కంపెనీ కొంత ప్రాఫిట్ కింద తీసుకుంటారు. ఈ 4 తీసుకున్న తర్వాత అంత కోట్ చేస్తారు స్టూడియోస్ అనేది. అప్పుడు కానీ వాళ్ళు వర్క్ చేయలేరు. ఆ స్టూడియోస్ అనేవి ఒక వర్క్ కంప్లీట్ చేయాలంటే ఈ చార్జెస్ అన్ని ఇప్పుడు ఆర్టిస్టులకు డబ్బులు కట్టుకోవాలి, సర్వర్ మెయింటెనెన్స్ చూసుకోవాలి,
ఎక్విప్మెంట్ సంబంధించిన ఏమన్నా హార్డ్వేర్ రిలేటెడ్ ఏమన్నా సరే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకోగా దానిపైన ప్రాఫిట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడే కదా ఒక స్టూడియోకి అది సర్వే అవ్వగలదు. సో ఇంత తీసుకున్న తర్వాత ఇది స్టూడియో అనమాట. మనకు ఫ్రీలాన్స్ అలా కాదు. వర్క్ ఏదైతే ఉంటుందో వర్క్ మీద తీసుకుంటాడు. నాకు ఎంత టైం నీ ఇటరేషన్స్ ఇచ్చారు, దీని కాంప్లెక్సిటీ ఎలా ఉంది, ఈ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని అది కోట్ చేస్తాడు. స్టూడియోస్ ఈ మొత్తం ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని కోట్ చేస్తాం. సో నాకు ఓకే. తెలిసినంత హను ఫ్రీలాన్స్ పెట్టించుకుని చేయించుకున్నాను. సో మరి జీపీయూస్ అని చెప్పి, హై ఎండ్ జీపీయూస్. ఏం చెప్పేసి అంటే మార్కెట్ లో దొరుకుతాయి. ఎన్విడియా, మార్కెట్ జీపీ, అవే హార్డ్వేర్ కంపెనీస్. బట్ నేను ఓకే. చెప్తున్నాను ఈ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. రెండర్ తీయాలంటే నువ్వు ఎక్కువ జీపీ మీద వెళ్ళాలి. ఎందుకంటే జీపీ అనేది ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ జరుగుతుంది. సో జీపీ బేస్ చేసుకునేది రెండర్ ఫాస్ట్ గా అవుతుంది. సో ఈ జీపీని ఎక్కువ కన్జ్యూమ్ చేసే వర్క్ అది బేసిక్ గా విఎఫ్ఎక్స్ అనేది. ఓకే. నువ్వు ఆ కైండ్ ఆఫ్ నువ్వు స్క్రీన్ మీద ఆ విజువల్స్ ని చూస్తున్నావంటే దాని వెనకాల బోర్డు అంతా రెండర్స్ తీసి ఉంటారు. ఇప్పుడు చాలా ఫీల్డ్స్ లో సిస్టమ్స్ వాడతారు. ఇప్పుడు ఐటీ సెక్టర్ లో కూడా సిస్టమ్స్ వాడతారు. వాళ్ళ మ్మ్. ఎక్కువ జీపీ అవసరం లేదు. వాళ్ళు జీపీ అవసరం లేదు అని అడిగితే సిపి మీద వెళ్ళారు. మేబీ హై ఎండ్ సిపియూస్ వాడతారు. వాళ్ళు చేసే వర్క్ కాంప్లెక్సిటీ అంతే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే రిసోర్సెస్ హెవీ వర్క్, సిస్టమ్ రిసోర్స్ చాలా ఎక్కువ కావచ్చు. నేను ఉన్నది నా ఫస్ట్ కంపెనీలో సిస్టమ్స్ 3 to 6 lakhs ఉంటుంది సిపి. ఓకే. ఫర్గెట్ అబౌట్ మానిటర్, కీబోర్డ్, అదర్ కాంపోనెంట్స్ అంటే అవి తక్కువే ఉంటాయి అంటే కంపేర్ టు సిపి. బట్ చెప్తున్నాను ఆ రేంజ్ లో ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ కి ప్రొవైడ్ చేస్తున్న సిపి కూడా 3 to 6 lakhs ఉంటుందంటే ఇంకా ఎంత మంది ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. దాంతో బ్యాక్ ఎండ్ లో సర్వర్ మెయింటైన్ చేస్తారు. సర్వర్ అనేది ఇంకా చాలా ఎక్కువ మెయింటెనెన్స్ కదా. సో అండ్ ఆదిపురుష్ వచ్చి మా ఫ్రెండ్, తన ఫ్రీలాన్స్ వచ్చింది. అయితే బిడ్డింగ్ దగ్గర దాన్ని తీసుకోలేదు. మా వాడు 20 lakhs అడిగాడు. వాళ్ళు 12 lakhs పే చేస్తామని చెప్పారు. ఓకే అంటే 1 week లో 54 షార్ట్స్ అంతా క్లోజ్ చేయమన్నారు. ఇది టఫ్ టాస్క్. ఓకే. అందుకని మా వాడు ఎక్కువ కోట్ చేశాడు. ఎక్కువ అంటే రీజనబుల్ గానే కోట్ చేశాడు. బట్ వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ప్రైస్. సో ఓకే. బై ద టైం గాట్ రిలీజ్ లాట్ ఆఫ్ మిస్ హ్యాపెన్. సో నువ్వు చెప్పిన ఇటరేషన్ వైజ్ గా చూస్తే ఒక ఇటరేషన్ కి చాలా టైం పడుతుంది. ఒక 1 minute వీడియో చేయడానికి, 1 minute క్లిప్ వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది యాక్చువల్ గా? యాక్చువల్ గా నువ్వు ఈ విఎఫ్ఎక్స్ అనేది నేను ఇండెక్స్ చెప్పాను. మూవీ అనేది 3 phases లో అవుతుంది. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. అయితే ప్రతి షాట్ విఎఫ్ఎక్స్ షాట్ కాదు. Got it. సినిమాలో షూట్ చేసే ప్రతి షాట్ విఎఫ్ఎక్స్ షాట్ కాదు. సో 1 minute విఎఫ్ఎక్స్ షాట్ అనేది డైరెక్ట్ గా విఎఫ్ఎక్స్ షాట్ లో ఉంది. మేబీ దేర్ ఆర్ మూవీస్ ఏంటంటే ఆ మూవీస్ కంప్లీట్ గా సీజీలో క్రియేట్ చేయబడి, లైన్ కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కంప్లీట్ గా సీజీలో క్రియేట్ చేశారు. అంటే నువ్వు స్క్రీన్ మీద చూస్తున్న ప్రతి ఎలిమెంట్, అక్కడ ఉన్న చిన్న ఆకు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ లో జనరేట్ చేయబడింది. రియల్ గా వెళ్ళి షూట్ చేయలేదు. బట్ అవును. రెఫరెన్సెస్ దాన్ని వేరే విధంగా కొంతవరకు రెఫరెన్స్ తీసుకుని ఉండొచ్చు. రియల్ ఇమేజెస్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ గా తీసుకుని ఉండొచ్చు. బట్ స్క్రీన్ మీద కనిపించే ఏది కూడా షూట్ చేసింది కాదు, కంప్లీట్ గా సీజీలో క్రియేట్ చేయాలి. అలాంటి Okay. వాటికి 1 minute ఆఫ్ ఎఫెక్ట్స్ ఎంత తీసుకుందని అంటే ఆ క్వశ్చన్ రెలవెన్సీ ఉంటుంది. బట్ నార్మల్ గా విఎఫ్ఎక్స్ ని మన రీజనల్ ఫిలిమ్స్ లో అంటే ఇండియన్ రీజనల్ ఫిలిమ్స్ లో విఎఫ్ఎక్స్ ని ఎలా కన్సిడర్ చేస్తారంటే అదొక సెకండరీ థింగ్. అంటే విఎఫ్ఎక్స్ మనం ఆల్రెడీ షూట్ చేసాం. విఎఫ్ఎక్స్ ఎందుకు? విఎఫ్ఎక్స్ ని ఎక్స్ట్రాగా చూస్తారు. దానివల్ల ఎక్కువ బడ్జెట్ అవుతుంది, వేస్ట్ కదా అంటే అంత ఇంట్రెస్ట్ చూపించదు. బట్ హాలీవుడ్ అలా కాదు. ఆ విఎఫ్ఎక్స్ తో వచ్చిన అవుట్పుట్ ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఆ విఎఫ్ఎక్స్ ని కూడా క్రాఫ్ట్ గా గుర్తించారు. సో నువ్వు చాలా వరకు రీజనల్ ఫిల్మ్స్ లో విఎఫ్ఎక్స్ సంబంధించిన వర్క్స్ క్రెడిట్స్ ఉండవు, సరైన క్రెడిట్స్ ఉండవు. ఆ ఆర్టిస్ట్ వారాల తరబడి వర్క్ చేసి ఉంటాడు. నేను చూసాను. నేను రెడ్ చిల్లీస్ లో చూసినప్పుడు సాయంత్రం పడుకోవడం తలగడలు ఇచ్చేవారు. ఆఫీస్ లో. అంటే ఆఫీస్ లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడు, అక్కడే తలగడ ఇచ్చి పడుకుంటాడు. రియల్లీ తలగడలు ఇస్తారు, ఆఫీస్ లో తలగడలు ఇస్తారు పడుకున్నాను. ఇక్కడ పడుకుని మళ్ళీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు అక్కడే. మార్నింగ్ కూడా కాదు, మధ్యరాత్రిలోనే రెండర్ కంప్లీట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఓకే. తలగడ ఎందుకు ఓకే. ఇస్తున్నాడు? ఇంటికి వెళ్ళి రావచ్చు కదా పడుకోవడానికి, మళ్ళీ ఎందుకు తలగడిస్తున్నాడు? వర్క్ ఓకే. ఇంపార్టెంట్ అక్కడ. దాని తోడు డెడ్ లైన్స్ ఉంటాయి. డెడ్ లైన్స్ అంటే అయిపోవాలి, నాకు 1 గంటలో అయిపోవాలి, నాకు వారంలో అయిపోవాలి అంటే చెప్తారు. ఆ టైంలో ఆ షార్ట్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా కంప్లీట్ చేయాలి ఎంతైనా కానీ. అది సెకండరీ. అందులో విఎఫ్ఎక్స్ ని ఎప్పుడు కూడా క్రాఫ్ట్ గా ఎవరు గుర్తించలేదు. మన రీజనల్ ఫిల్మ్స్ లో ఎవరు కూడా దాన్ని ఒక ఎక్స్ట్రా బడ్జెట్ గుర్తించారు. అందుకే విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళకి బేవస్ డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. వాల్యూ ఎవరు, ఆర్టిస్ట్ వాల్యూ ఎవరు, మూవీలో క్రెడిట్స్ ఎవరు చాలా కొంతమందికి వస్తాయి. ఓకే. అది కూడా ఏంటంటే హైయర్ లెవెల్ ఉన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆర్టిస్టుల పైన ఒక లీడ్లు ఉంటారు. డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్టిస్ట్ పైన లీడ్లు ఉంటారు. ఆ లీడ్లకి లేదా సూపర్వైజర్లకి వాళ్ళకి క్రెడిట్స్ వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే. ఆర్టిస్టులకి కొన్నిసార్లు మిస్ చేస్తూ ఉంటారు. సో హెవీ డెడ్ లైన్స్ ఇవన్నీ మీట్ అవుతూ వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వవు. సో రీజనల్ ఫిల్మ్స్ లో ఈ డిఫరెన్స్ ఉంది. అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ లో అట్లా కాదు. ఒక మూవీ షూట్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటారో అదే కైండ్ ఆఫ్
ఫీజిబిలిటీ, విఎఫ్ఎక్స్ కూడా ఇస్తారు. ఒక లైక్ షార్ట్ కంప్లీట్ రాజమౌళి. అయ్యాక అంటే రాజమౌళి ఫిలిం అంటే ఎస్, నా ఫస్ట్ నేను టెక్నికల్ లో పనిచేసినప్పుడు అక్కడ కూడా కంప్లీట్ మూవీ ఆ టెక్నికల్ తో చూడలేదు, కానీ కొంత సీక్వెన్స్ టైప్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఎంపీసీకి ఇచ్చారు. నా సినిమా నేను అప్పటికి నేను పని చేయలేదు, బట్ నేను చూసాను అక్కడ బిడ్ అయిందని అర్థం. ఇక్కడ హాలీవుడ్ స్టూడియోస్ లో అంటే బిడ్ డేస్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం. బిడ్ డేస్ అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్, అంటే పలానా వ్యక్తి ఈ ఈ పర్టికులర్ షాట్ మీద ఇన్ని రోజులు పని చేయాలని చెప్పి ఎలకేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఓకే. ఏదన్నా ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం, ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి ఎలాగైతే టైం షెడ్యూల్ చేసుకుంటున్నాం, ఫిక్స్ చేసుకుంటున్నాం కదా, ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటున్నాం కదా, అలాగే ద నెంబర్ ఆఫ్ డేస్ అలొకేటెడ్ ఫర్ దట్ వర్క్ టు దట్ ఆర్టిస్ట్ అని చెప్పి బిడ్ డేస్ కింద క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని బిడ్ డేస్ అంటారు. సో ఆ బిడ్ డేస్ గాను క్లయింట్ పే చేస్తాడు. ఎవరు పే చేస్తారంటే స్టూడియోస్ పే చేస్తారు. సో ఆ నెంబర్ ఆఫ్ బిడ్ డేస్, ఒకవేళ ఆ షార్ట్ అనేది కంప్లీట్ 4 days బిడ్ డేస్ అలొకేట్ చేశారు, షార్ట్ అనేది కంప్లీట్ కాలేదు, మరి ఏం చేస్తారు, మళ్ళీ బిడ్ డేస్ ఎక్స్టెండ్ చేస్తారు. సో హాలీవుడ్ లో అంటే రీజనల్ స్టూడియోస్ లో కూడా బిడ్డోస్ అలొకేట్ చేస్తారు, బట్ హెవీ డెడ్ లైన్స్ ఉంటాయి. ఆర్టిస్ట్ ని ఎంత వరకు పుష్ చేయాలంటే అంత పుష్ చేస్తారు, ప్రెజర్ చేస్తారు, ఓకే. పుష్ కూడా ఇంకా బై నుంచి ప్రెజర్ చేస్తారు. ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మన రీజనల్ ఫిల్మ్స్ లో చూసుకున్నట్లయితే ఎక్కువ డ్రామాటిక్ మూవీస్ అంటే విఫెక్ట్స్ రిలే అవుతూ వచ్చే మూవీస్ చాలా తక్కువ. హాలీవుడ్ అంటేనే మనకు అది ఇప్పుడు కూడా ఎవరన్నా చాలా గొప్పగా మూవీ తీస్తారు హాలీవుడ్ లెవెల్లో మనమే చెప్తాం. ఎందుకంటే వాళ్ళు విజువల్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, విజువల్స్ దానికి కూడా ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన వాళ్ళు జస్ట్ యాక్టర్ యొక్క ఫేమ్ మీద కంప్లీట్ బిజినెస్ ఆస్పెక్ట్, అంటే అక్కడ బిజినెస్ ఉంటుంది, Yes. బట్ యాక్టర్ మెయిన్ చేసుకుని మూవీస్ రిలీజ్ చేస్తాం, దానివల్ల ఆ డిఫరెన్స్ ఉంది. So each and every role that is there in the market right now is ఉమ్, impacting every role, either it is a technical or non-technical. ఉమ్, Is AI also impacting your role? Because we have ఉమ్, seen so many AI models that are there in the market right now. So ఏం చేస్తున్నారంటే like they are generating the like గ్రాఫిక్స్ వీడియోస్, త్రీ డే వీడియోస్, తర్వాత సీజీ జనరేటింగ్, వెనకాల మన బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ ఇవంతా మనకి ఏ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకుంటే టెక్నికల్ రోల్స్ కన్నా, టెక్నికల్ ఐ మీన్ లైక్ కంప్యూటర్ టెక్నికల్ రోల్స్ కన్నా విఎఫ్ఎక్స్ రోల్ బాగా ఆ డేంజర్ లో ఉన్నదని చెప్పేసి బయట రీసెర్చ్ చెప్తుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు నో మోర్. ఏ అనేది విఎఫ్ఎక్స్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఏదో చేస్తే ఎట్లా చేస్తారు. ఏ అనేది ఇట్స్ మోర్ దెన్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్. దాంట్లో భాగంగానే విఎఫ్ఎక్స్ సంబంధించిన ఏ వర్క్ అయినా ఏ రిప్లేస్ చేయగలరు. అండ్ ఇట్స్ ఎవిడెంట్ ఏ కమ్యూనిటీకి ఒక ప్లాట్ఫామ్ ఉంది, హగ్గింగ్ ఫేస్ అని. ఆ కమ్యూనిటీలో నువ్వు ఫ్రీగా దొరుకుతాయి. ఇప్పుడు ఏవైతే మేము 3D మోడల్ క్రియేట్ చేస్తాం అనుకుందాం, ఒక విఎఫ్ఎక్స్ స్టూడియో ఫస్ట్ 3D మోడల్ క్రియేట్ చేస్తుంది, అంత టెక్స్చర్స్ చేస్తుంది, ఒకవేళ యానిమేటబుల్ అయితే కనుక యానిమేషన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్స్ ఏవైతే ఉన్నాయి, జస్ట్ టెక్స్ట్ ఎంటర్ చేస్తే 3D మోడల్ జనరేట్ అవుతుంది. ఇంతకు ముందు ఒక 3D మోడల్ క్రియేట్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్ కి ఒక డేస్ ఆఫ్ బిడ్ డేస్ అలొకేట్ చేస్తారు. అది కూడా ఒక మల్టిపుల్ ఆర్టిస్ట్ కి అలా కంబైన్ గా ఒక మంత్స్ లేదా 1 month క్రియేట్ చేసుకుని ఒక 3D మోడల్ బయటకు వస్తుంది, కంప్లీట్ ప్రొడక్షన్ రెడీ 3D మోడల్. నేను ప్రొడక్షన్ రెడీ ఎందుకన్నా అంటే జస్ట్ ఇట్స్ రెడీ ఫర్ యూసేజ్. ఆ ఎఫెక్ట్ షాట్ ఏదైతే ఉందో అది ఆ పర్టికులర్ మోడల్ యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు, అందుకని ప్రొడక్షన్ రెడీ అంటారు. సో ఆ కైండ్ ఆఫ్ 3D మోడల్స్ జనరేట్ చేస్తారు యూఎక్స్ ఆర్టిస్ట్. ఏతో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది 3D మోడల్ తయారు చేస్తుంది, కానీ ఎట్లా అంటే ప్రొడక్షన్ రెడీ కాదు. ఇట్ కెన్ జనరేట్ 3D మోడల్స్. అంటే నీకు అది ఏంటంటే నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు, సో నీ మైండ్ లో ఇల్లుకి వంట గదికి ఎంత, బెడ్రూమ్ ఎంత, లివింగ్ రూమ్ ఎంత, ఒక డైమెన్షన్స్ కానీ నీ ఇంట్లో ఉన్న విజువల్స్ కానీ ఇవన్నీ చేసేవాడు నువ్వు అనుకున్న దానికి అలా మ్యాచ్ అవ్వదు. అప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే నువ్వు కంప్లీట్ కాని ఫీలింగ్ వస్తుంది కదా. సో ఏ కెన్ ఇట్ ఈస్ క్యాపబుల్ ప్రొవైడెడ్ దట్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ యూజెస్ దట్ పర్టికులర్ ఏఐ మోడల్. ఆల్రెడీ విఎఫ్ఎక్స్ లో కొంత ఎక్స్పీరియన్సెస్ ఉంది, ఆ ఏఐ మోడల్ ని దాని నుంచి ఏ రిక్వైర్మెంట్ తీసుకోవాలో అలా ఆ విధంగా ఉంటే కనుక ప్రొడక్షన్ రెడీ అవుతుంది. కానీ ప్రెసెంట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో చాలా ఉన్నాయి. ఒక విఎఫ్ఎక్స్ తో మనం ఏదైతే పుల్ చేయగలమో ఆ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ని మనం ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ ఉన్న ఎంఎల్ మోడల్స్ తో మనం చేయగలం. టెక్స్ట్ ఎంటర్ చేస్తే 3D మోడల్ వస్తుంది, ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తేనే యానిమేషన్ జరుగుతుంది. లిఫ్ట్స్ అట్లా కాదు కదా, కీబోర్డ్ యూజ్ చేసి జస్ట్ టెక్స్ట్ కొట్టేస్తే వచ్చే ప్రోడక్ట్ కాదు. నువ్వు కానీ బట్ ఏ ఈస్ మోర్ క్యాపబుల్. ఒక ఆర్టిస్ట్ ని రిప్లేస్ చేస్తుందా అంటే ఇక్కడ ఇప్పుడు ఒక బిజినెస్ ఆస్పెక్ట్ ఉంది. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అయితే ఏ వాడాలి లేదా ఏ వాడకూడదు. రెండు కేసెస్ అనేది ఉంది. ఏ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇండియాలో లేదు కానీ ఫారిన్ కంట్రీస్ లో ఏంటంటే ఆర్టిస్టులకి యూనియన్స్ ఉంటాయి. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అందరికి యూనియన్స్ ఉంటాయి. యూనియన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి తెలుసు కదా. యూనియన్స్ అంటే వాళ్ళకి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్ లైన్స్ ఏది మిస్ అయినా ఆ పర్టికులర్ స్టూడియోకి వాళ్ళు కంప్లైంట్ చేసే అధికారం అలా ఉంటుంది. సో రీసెంట్ టైమ్స్ లో ఏమైందంటే ఏఐని వాడకూడదు, అంటే ఏ యూసేజ్ ఆఫ్ ఏఐ అనేది స్టూడియో లెవెల్లో జరగకూడదని చెప్పి కొంతవరకు ప్రొటెస్ట్ లాంటివి చేయడం అలాంటివి జరిగాయి.
ఇప్పుడు ఏ అనేది ఏంటంటే బిజినెస్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఏమవుతుందంటే నీకు క్లయింట్ ఉంటాడు. ఒక సోనీ అనేది క్లయింట్ అనుకుంటే కనుక సోనీ అనేది ఒక స్టూడియోకి ఇస్తుంది. నాకు ఈ కైండ్ ఆఫ్ ఇన్ని షార్ట్స్ ఉన్నాయి, ఇన్ని వర్క్ నేను చేయాలి ఇది అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి ఏం చేస్తారు, పే చేస్తారు. క్లయింట్ అంటే వర్క్ ఇచ్చి పే చేస్తాడు. ఆ వర్క్ కంప్లీట్ అయితే అందులో డబ్బు ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏ వాడారా ఏ వాడలేదా అనేది క్లయింట్ కి అనవసరమైన విషయం. క్లయింట్ ఏంటి, నేను ఒక సినిమా తీస్తున్నాను, అందులో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, షార్ట్స్ నీకు ఇస్తున్నాను, దానికి కానీ నీకు పే చేస్తాను, నాకు ఇంత టైంలో రావాలి, నాకు ఇంత టైంలో నాకు అవుట్పుట్ రావాలి, నువ్వు ఏ వాడేవా ఏ వాడలేదా అనేది నాకు క్లయింట్ యాజ్ ఎ క్లయింట్ గా నాకు అనవసరమైన విషయం. అయితే ఎవరికి ఉపయోగపడుద్ది, ఎవరికి ఉపయోగపడుద్ది అంటే కంపెనీ ఏదో విఎఫ్ఎక్స్ స్టూడియో ఉందో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు క్లయింట్ నాకు 10 రోజులే టైం ఇచ్చాడు. ఆ 10 రోజుల్లో ఏదైనా సరే చేసి అవగొట్టి ఇచ్చాను. ఒక మనిషి మీద ఎలా అయితే విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్ క్రియేటివ్ ఆస్పెక్ట్, నేను చెప్పినట్టు కంప్లీట్ క్రియేటివ్ ఆస్పెక్ట్ అండ్ ఇది వర్క్ కూడా ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే నేను వర్క్ చేస్తాను, మళ్ళీ హై లెవెల్ కి ఇది పాస్ చేస్తాను, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, మళ్ళీ వర్క్ చేస్తాను, మళ్ళీ వాళ్ళకి ఇస్తాను, కంప్లీట్ గా ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. స్టూడియోస్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ టైం ని ఎక్కువ తగ్గించేది ఏది ఏంటి, మనం ఎందుకు గురించి మాట్లాడుతున్నాం. టెక్స్ట్ ఇస్తే 3D మోడల్ వస్తుంది, అర్థం ఏంటి, అది కూడా విత్ ఇన్ సెకండ్స్ ఒక మోడల్ క్రియేట్ చేయాలంటే చెప్పాను. ఒక నార్మల్ వేరియన్స్ ఆర్టిస్ట్ విల్ టేక్ డేస్ ఆర్ మంత్స్, అలాంటిది సెకండ్స్ లో క్రియేట్ చేయబడుతుంది. అదే డేస్ లో ఇంకా ప్రొడక్షన్ రెడీ 3D మోడల్ జనరేట్ చేయొచ్చు. బట్ స్టిల్ స్టూడియోస్ ఎందుకు ఏ వాడట్లేదు. ఉన్నప్పుడు ఏ స్టూడియో కూడా దే నాట్ యూజింగ్ ఏఐ, దే ట్రైంగ్ టు యూజ్ ఏఐ. దట్స్ బికాస్ ఏ డెవలప్ చేయాలి అంటే ఏ తాలూకు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ని హైర్ చేసుకుని వాళ్ళతో కూర్చొని ఆ పర్టికులర్ పైప్ లైన్ ని డెవలప్ చేయాలి. దీనికోసం కంపెనీ ఏం చేయాలంటే తను సంపాదిస్తున్న బడ్జెట్ నుంచి కొంత బడ్జెట్ పక్కకు తీసి అలొకేట్ చేయాలి. నువ్వు టాలెంట్ హైర్ చేసుకున్నావు, ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ హైర్ చేసుకోవాలంటే వాడికి నెలకి ఇంత శాలరీ అని చెప్పి ఇయర్లీకి ఫిక్స్ చేయాలి. అవునా కదా? ఇలా ఏను వాడాలంటే సంబంధించిన ఒక ఆర్ఎండి బడ్జెట్ ని అలొకేట్ చేయాలి. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్స్ అంటే ఏంటి, కంపెనీ ఆల్రెడీ రెవెన్యూ సంపాదిస్తూ ఉండాలి. ఎందుకు సంపాదిస్తూ ఉండాలంటే ఎందుకంటే ఈ బడ్జెట్ తో పాటు కంపెనీ కూడా సర్వైవ్ అవ్వాలంటే తన దగ్గర కూడా కొంత బడ్జెట్ ఉండాలి. ఎందుకంటే నెల ఒక మంత్ సైకిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి నీ దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీకి డబ్బులు పే చేయాలి. ఇవి చూసుకుంటూ ప్యారల్ గా ఆర్ఎండి మీద ఎక్స్ట్రాగా ఒక బడ్జెట్ అలొకేట్ చేయాలి. సో ఈ స్ట్రగుల్ లో ప్రజెంట్ పెద్ద స్టూడియోస్, నేను చెప్పిన చిన్న చిన్న స్టూడియోస్ కూడా కాదు, వరల్డ్ లోనే చాలా పెద్ద స్టూడియోస్ ఇంకా స్టిల్ వాళ్ళ పైప్ లైన్ లో ఇంకా ఏం డెవలప్ చేయలేదు. కంప్లీట్ గా ఒక ప్రొడక్షన్ రెడీ టూల్ ఏది రాలేదు. దే ఆర్ స్టిల్ డెవలపింగ్ ఇట్, అడాప్టింగ్ ఆర్ లెర్నింగ్. యూ కెన్ సే స్టిల్ లెర్నింగ్ అండ్ ట్రైంగ్ టు మిమిక్ ద ఎగ్జిస్టింగ్ మోడల్స్. అంటే ఎగ్జిస్టింగ్ మోడల్స్ ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని సేమ్ ఎలా ఉందో అలాంటి దానిలో క్రియేట్ చేద్దాం అంటే స్టిల్ దే ఆర్ లెర్నింగ్ ఫేజ్. కొత్తగా ఇన్నోవేటివ్ గా మనమే ఒక మోడల్ క్రియేట్ చేద్దాం ఏ స్టూడియో లేదు. దే స్టిల్ రిలైయింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ మోడల్స్. ఒక విఎఫ్ఎక్స్ స్టూడియో అనేది ఇప్పుడు కూడా ఏంటంటే అదొక బిజినెస్ ఎంటిటీకి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. నాట్ జస్ట్ బిజినెస్ ఆస్పెక్ట్ లో కాదు, గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్టూడియో ముంబైకి వచ్చి లేదా బెంగళూరుకి వచ్చి లేదా హైదరాబాద్ కి వచ్చి స్టూడియో పెట్టాలంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అవి పెట్టే ట్యాక్స్ రూల్స్ గానీ చాలా వరకు వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. గవర్నమెంట్ ఏం చెప్పొద్ది, ప్రతి మినిమం వేజ్ 15,000 అని చెప్పొద్ది. 15,000 మీ తగ్గకూడదు ఏ పర్సెంటేజ్ కూడా. మినిమం వేజ్ ఎంత పైన ఎంత నేర్చుకోండి బేస్డ్ ఆన్ డెస్టినేషన్. ఇంకో గవర్నమెంట్ జస్ట్ 10,000 పెట్టొచ్చు, వాళ్ళకి రాయితీలు ఇవ్వచ్చు లేదా సబ్సిడీలు ఇవ్వచ్చు డిఫరెంట్ ఆస్పెక్ట్ లో. ఇవి కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో స్టూడియో అనేది ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలంటే చాలా ఫ్యాక్టర్స్ ని సాటిస్ఫై చేస్తూ మాత్రమే తీసుకెళ్ళాలి. సో ఏ అనేది ప్రెసెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏ నేర్చుకొని వీళ్ళంత త్వరగా ఏ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే దే విల్ సర్వైవ్. ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నాట్ 0, 100. అంటే ఇప్పుడు ఒక స్టూడియో ఎప్పుడు కూడా నీకు స్పెషల్ గా నువ్వు జాయిన్ అయ్యి నీకు ట్రైనింగ్ ఇవ్వాలనుకో, ఇఫ్ దే వాంట్ దే కెన్ ట్రైన్ యూ, బట్ దాని వల్ల టైం వేస్ట్ అవుతుంది, నీ మీద పెట్టే ఎక్స్పెన్స్ వేస్ట్ అవుతుంది. అదే టైంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ కంప్లీట్స్ అవుతుంది. సో చాలా కొన్ని సమయాల్లో మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, నాట్ ఎవ్రీ టైం. అందుకని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలంటే ఎలా వస్తారు? ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతోనే స్టాగ్నెట్ అయిపోయినాం ఈ మార్కెట్ అంతా. వాళ్ళు కూడా ఏంటి, ఇంకా మేము ఎక్కువ శాలరీ సంపాదించాలని ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మూవ్ అవుతున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దే ఆర్ మూవింగ్. కొత్త పర్సన్ ఎంటర్ అవ్వాలి అంటే ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ ఎక్కడ పని చేస్తే వస్తుంది. సో
ఇట్స్ టైం. ఒకవేళ వాళ్ళు నేర్చుకో విఎఫ్ఎక్స్ అనేది కొన్నిసార్లు కొంతమందికి ఇచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ అనేది ఓన్లీ అందరికీ అవుతుంది కదా, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే విఎఫ్ఎక్స్ ని నేర్చుకునే కోణం మార్చాలి. ఇప్పుడు ఏ అనేది చాలా పెద్ద విషయం. ప్రపంచం మొత్తం ఏ వల్ల చాలా మంది జాబ్స్ పోతున్నాయి. చూడస్ విఎఫ్ఎక్స్ లో కూడా జాబ్లు పోయాయి. చెప్పాలంటే ఒక స్టూడియో 100 years లెగసీ ఉన్న ఒక స్టూడియో కొలాప్స్ అయిపోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. నాట్ బికాస్ ఆఫ్ ఏఐ బట్ డ్యూ టు అండర్ బిడ్డింగ్. బట్ వన్స్ నాట్ బికాస్ ఆఫ్ ఏఐ బట్ డ్యూ టు అండర్ బిడ్డింగ్. బట్ వన్స్ పెద్ద స్టూడియోలు ఏఏ వాడడం మొదలు పెట్టిన తర్వాత దే డోంట్ నీడ్ హ్యూమన్స్. ఇప్పుడు 100 మంది పనిచేసేది ఒక మెషిన్ చేయగలిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు పెట్టుకుంటారు, ఒక మనిషిని ఒక ఈ ఏఏ సంబంధించిన మోడల్స్ వాడతారు. వాళ్ళకి ఎందుకు ఇంతమందికి శాలరీ ఇవ్వాలి? వాళ్ళు ఇప్పుడు కాస్ట్ కటింగ్ వైపే కదా ఏ కంపెనీ ఆలోచిస్తుంది. ఎంప్లాయీస్ ని యా పెట్టుకోవడం అనేది కంపెనీకి యాక్చువల్గా ఎక్స్పెన్స్. ద మెయిన్ రీజన్ వై ఎనీ స్టూడియో గో ఆఫ్టర్ క్లయింట్స్ ఇస్ బికాస్ మనీ. వాళ్ళు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. యా ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి? నీ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండి నీ రెవెన్యూ ఎక్కువ ఉంటే అప్పుడు నీ ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఎవరన్నా ఒకవేళ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అంటే బెటర్ టు బికమ్ అన్ బిజినెస్ పర్సన్. ఎందుకంటే ఇంతకు ముందు జాబ్స్ కోసం కాంపిటీషన్ ఉండేది, ఇప్పుడు జాబ్స్ కోసం కదా కాంపిటీషన్. నాకు తెలుసు ద షిఫ్ట్ విల్ బి నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ స్టూడియోస్ పెరుగుతాయి. స్టూడియోస్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ విల్ గోయింగ్ టు ఇంక్రీస్. దట్స్ బికాస్ ఒక స్టూడియో చేసే వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టూల్స్ అన్ని కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ రోజు ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడా అంటే తనకు ఉండాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్. నాకు బిజినెస్ చేయాలని ఒక ఆస్పిరేషన్ ఉండాలి అంతే. ఎందుకంటే ప్రతిదీ ఇంటర్నెట్ లో మనకి దొరుకుతాయి. యా డోంట్ హ్యావ్ టు అగైన్ గో ఆఫ్టర్ స్టూడియో ఫర్ జాబ్ అంటే ఏంటి? నీ శాలరీ నెల చివరిలో పడుతుంది, అప్పుడు మాత్రమే నీకు అకౌంట్ లో పడుతుంది, మిగిలిన టైం అంతా వర్క్ చేస్తుంది. అలా కాదు, నువ్వు మేజర్ ఇన్కమ్ సోర్స్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఓన్ స్టూడియో పెట్టాలి. బట్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చాలా జాబ్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ బిజినెస్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏని నిజంగా ఎవరైనా వాడుకుంటే కనుక వాళ్ళు చేసిన మొదటి థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ ఇన్ ఎనీ ఫీల్డ్, నాట్ జస్ట్ విఎఫ్ఎక్స్. ఎనీ ఫీల్డ్ వాళ్ళు ఏఐని వాడుకుని బిజినెస్ స్టార్ట్ చేయడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విఎఫ్ఎక్స్ ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా విఎఫ్ఎక్స్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటే ట్రెడిషనల్ వే ఆఫ్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేసి ఏఐని వాడుతూ రిప్లేస్ చేసి తీసుకెళ్ళి ఒక స్టూడియో ఉంటే అది ఇంకా మోర్ అట్రాక్టింగ్ పాయింట్ కదా. చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తారు. అవును అండ్ దెన్ ఇన్వెస్టర్స్ వస్తే నీకు ప్రాబబుల్లీ యూ మే గెట్ వర్క్స్ ఆల్సో లాట్ ఆఫ్ వేస్. ఖచ్చితంగా ఏ అనేది విఎఫ్ఎక్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఏతో వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేము చేసే వర్క్స్ ని కంప్లీట్ గా రిప్లేస్ చేయగలుగుతుంది, వర్క్ వైజ్ రిప్లేస్ చేయగలుగుతుంది. బట్ ఆర్టిస్ట్ అనేది ఇంకా రిప్లేస్ అవ్వలేదు. ఎందుకు అనేది నేను బిజినెస్ ఆస్పెక్ట్స్ చెప్పాను కదా. యా ఇంకా ఎందుకు ఏ అనేది వాడట్లేదంటే సేమ్ ఈ ఫ్యాక్టర్స్. కంపెనీ R&D బడ్జెట్ అలొకేట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ బడ్జెట్ అలొకేట్ చేసి ప్రొడక్షన్ రెడీ కావాలి. ఇప్పుడు ప్రొడక్షన్ రెడీ ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండర్ అనే సాఫ్ట్వేర్ ఉంది. బ్లెండర్ అనేది ఫ్రీ. ఆ బ్లెండర్ సాఫ్ట్వేర్ తో మోడలింగ్ డిపార్ట్మెంట్ మోడల్స్ తయారు చేస్తారు, రిగ్గింగ్ డిపార్ట్మెంట్ రిగ్స్ తయారు చేయొచ్చు, యానిమేషన్ చేయొచ్చు, అండ్ దెన్ స్కల్ప్టింగ్ కూడా చేయొచ్చు. స్కల్ప్టింగ్ అండ్ దెన్ డైనమిక్స్ ఎఫెక్ట్ సిమ్యులేషన్ లో కంపోస్టింగ్ చేసుకోవచ్చు, ఇంకా ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఫ్రీ సాఫ్ట్వేర్ అండ్ సైజ్ కూడా ఫైల్స్ సాఫ్ట్వేర్ సైజ్ వచ్చి కూడా 700 MB ఎంత ఉంటుంది, 700-800 MB అలా ఉంటుంది. 1 GB కన్నా తక్కువే. సో చాలా లైట్ వెయిట్ అండ్ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ మొత్తం అన్ని విఎఫ్ఎక్స్ లో ఉన్న డిపార్ట్మెంట్ చేసే వర్క్ అంతా చేయగలుగుతుంది. అండ్ ఆన్ ది అదర్ సైడ్ దర్ ఇస్ ఎన్ 3D సాఫ్ట్వేర్. 3D సాఫ్ట్వేర్ ఏంటంటే ఆటోడెస్క్ మాయా ఫైల్ సైజ్ వచ్చి 5 GB 7 GB అలా ఉంటుంది. అండ్ అది దాన్ని ప్రొడక్షన్ లో ఏంటంటే మోడలింగ్ వాడతారు, యానిమేషన్ కూడా వాడతారు. అండ్ దెన్ మోడలింగ్, రిగ్గింగ్, యానిమేషన్. అది లైట్ వెయిట్ కాదు. దాని ఫైల్ సాఫ్ట్వేర్ సైజ్ వచ్చి ఒక 5 GB నుంచి 6 GB అలా ఉంటుంది, పెద్ద సైజ్ ఎక్కువ. అండ్ దెన్ అది అన్ని డిపార్ట్మెంట్లకి వాడట్లేదు ప్రజెంట్ ప్రొడక్షన్ లో. మోడలింగ్ కి వాడుతున్నారు, ఎడిటింగ్ కి, యానిమేషన్ కి వాడుతున్నారు. ఆ 3 డిపార్ట్మెంట్ చేసే దాంట్లో వాడుతున్నారు. ఈఫెక్ట్స్ కూడా అందులో వాడవచ్చు అనుకుంటా, బట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ పైప్లైన్ బోర్డ్. సో దాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో వాటర్ అనేది నా పాయింట్ ఇక్కడ. సో ఏ డిపార్ట్మెంట్ అని కాకపోయినా అయినా సరే లైసెన్స్ ఫీజు ఎక్కువ. ఇంకోటి నెక్స్ట్ థింగ్, ఇయర్ కి ఒక సింగిల్ లైసెన్స్ వచ్చి లాక్స్ లో ఉంటుంది. ఫర్ మాయా ఎస్, ఒక సింగిల్ లైసెన్స్ అంటే ఒక పర్సన్ వాడరు, పర్సన్ కి ఒక సింగిల్ లైసెన్స్. అయినా కూడా ఫ్రీ అయినప్పటికీ కూడా బ్లెండర్ వాడరు, మాయనే వాడతారు. ఇక్కడ ఈ విషయం కోసం, ఈ పర్టికులర్ రీజన్ కోసం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పే ఈ రీజన్ ఏదైతే ఉందో దీని వల్లే ఇంకా స్టూడియోస్ ఏమైనా ఎక్వైర్ చేసుకోకపోవడం రీజన్ కూడా సేమ్ అదే. అంటే ఇప్పుడు క్లయింట్ నీకు వర్క్ ఇస్తాడు, క్లయింట్ అనేది ఒక స్టూడియోకి వర్క్ ఇస్తాడు. ఓకే, స్టూడియో బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ స్టూడియోని నమ్మడం అనేది జరుగుతుంది. సో డైరెక్ట్ గా క్లయింట్ వర్క్ అంటే జస్ట్ లో డైరెక్ట్ గా పేరు చూసి ఇచ్చాడు. అది పెద్ద కంపెనీ అయినప్పటికీ కూడా స్టిల్ టెస్ట్ ఫైల్ ఇస్తాడు.
ప్రతిసారి టెస్ట్ ఫైల్ ఇస్తాడు. నువ్వు అవతార్ మూవీ వర్క్ చేసినప్పటికి కూడా కొత్త సినిమా వస్తుందంటే టెస్ట్ ఫైల్ ఇచ్చి నువ్వు చేస్తున్నావు లేదా చెక్ చేసిన తర్వాత యాక్చువల్ వర్క్ ఇస్తాడు. ఇది ఎవ్రీ టైం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా వరకు ఏమవుతుందంటే ట్రస్ట్, ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ ఉంటేనే వర్క్ ముందుకు వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు క్లయింట్ అనేది వీళ్ళు సాఫ్ట్వేర్ స్టూడియోస్ అనేవి ఈ సాఫ్ట్వేర్స్ వాడతారు, లైసెన్స్ పే చేస్తారు. ఓకే, రేపొద్దున్న రోజు ఒకవేళ డెడ్ లైన్ మీట్ అవ్వలేదు, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు, లేదా క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ స్టూడియో నుంచి రాలేదు, అప్పుడు కంపెనీ స్టూడియోస్ మీద సూ చేసే అధికారం క్లయింట్ కి ఉంటుంది. సో ఈ డెడ్ లైన్స్ లో ఫినిష్ చేయలేదు, నీకు మనం అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ ఫుల్ చేయలేదు, అప్పుడు ఒకవేళ నిజంగా అది స్టూడియో తరపున తప్పు ఉంటే కనుక స్టూడియో పే చేస్తుంది. బట్ ఒకవేళ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్స్ నుంచి కానీ లేకపోతే వాళ్ళు వాడుతున్న ఎగ్జిస్టింగ్ టూల్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు తప్ప స్టూడియోది కాదు కదా. సో అప్పుడు ఏం చేస్తుంది స్టూడియో, ఆ తప్పు తన మీద వేసుకోకుండా టూల్స్ వల్ల లేదా సాఫ్ట్వేర్స్ వల్ల అని చెప్పి లైసెన్స్ పే చేస్తాం కదా. సో రేపొద్దు నిన్న ఎటువంటి ప్రాబ్లం వచ్చినా యు ఆర్ రెస్పాన్సిబుల్. పేయింగ్ లైసెన్స్ మీన్స్ నాట్ జస్ట్ పేయింగ్ అమౌంట్ అది ఇచ్చేయడం ఓకే, కాదు. యు ఆర్ ఇంట్రెస్టింగ్. రెస్పాన్సిబుల్. ఇంటే ఇండైరెక్ట్లీ సెయింగ్ ఇంత ఫ్రీగా ఉన్నా కూడా సాఫ్ట్వేర్ వాడట్లేదు, బట్ నేను లైసెన్స్ పే చేస్తాను, ఆ వర్క్ కి ఈ సాఫ్ట్వేర్ అనేది సహకరించాలి. ఒకవేళ నేను ఎక్కడ స్టక్ అయినా నీ సపోర్ట్ నాకు కావాలి, నీ సపోర్ట్ సిస్టమ్ నుంచి నాకు సపోర్ట్ ఉండాలి. ఓ, పార్ట్ ఆఫ్ ద లైసెన్స్. ఆహాహా, మనీ ఎందుకు పే చేస్తావు, ఈ సాఫ్ట్వేర్ ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అప్పుడు ఈ స్టూడియో ఏం చేస్తుంది, ఒకవేళ నిజంగా టూల్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే టూల్ మీద సూ చేస్తుంది. గాట్ సో ఇట్. ఇది కంప్లీట్ గా బిజినెస్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయంటే వర్క్ అయినంత వరకు చాలా సాఫీగా ఎవరు ఎటువంటి ప్రాబ్లమ్స్ తోనే ఫేస్ చేయరు. స్టూడియో అనేది వర్క్ డెలివరీ చేసేస్తుంది, సాఫ్ట్వేర్ అనేది రెండర్స్ చేస్తుంది, క్లయింట్ అనేవాడు మూవీస్ లో పెట్టేసుకుంటాడు, అంతా బానే ఉంటుంది. బట్ ఏ రోజన్నా ఏదన్నా తేడా జరిగి ఏదన్నా లీక్ అయినా, ఒక సినిమా లీక్ అయిందంటారు, ఎలా లీక్ అవుద్ది? విఎఫ్ఎక్స్ చేస్తున్నప్పుడు లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఉంది. నేను పనిచేసిన స్టూడియోస్ పెద్ద స్టూడియోస్ లో కూడా లీక్ అయింది, దానికి తగ్గ అమౌంట్ కూడా స్టూడియో పే చేసింది. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో లీక్ అయిన రీజన్స్ కనుక్కొని నో ఎక్స్ప్లెనేషన్ జాబ్ లో తీసేస్తారు. తనైనా డబ్బులు పే చేయాలా అప్పుడు? ఒక మూవీ డిపార్ట్మెంట్ డబ్బులు దీనికి ఫైన్. పే చేయాలి. కల్కి మూవీకి అలాగైంది, ఆ స్టూడియో ఏదైతే ఉందో పే చేసింది, ఓ, కోర్స్ లోనే పే చేసింది. యా, ఈ కైండ్ ఆఫ్ ఎన్ని ఉంటాయి. ఈ బిజినెస్ ఆస్పెక్ట్ అన్నప్పుడు చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యా, అగ్రీ. ఉమ్, సో, ఇప్పటికీ కూడా బ్లెండర్ అనే సాఫ్ట్వేర్ ఫ్రీగా అందరూ వాడుకోవచ్చు. బ్లెండర్ తో సినిమా తీసి ఆస్కర్ కొట్టిన వ్యక్తి ఉన్నారు రీసెంట్ టైమ్స్ లో. మూవీ ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ మూవీ, ఫైనల్ గా అవుట్పుట్ రావడానికి మొత్తం బ్లెండర్ లో చేశారు మూవీ మొత్తం. బ్లెండర్ వాడారు, బట్ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3D సాఫ్ట్వేర్ అంటే కంప్లీట్ గా అందడం వెళ్ళే ఎవరు, ఇంకా టూల్స్ ఉంటాయి, ప్లగిన్స్ చాలా ఉంటాయి, వర్క్ సపోర్ట్ చేసే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సింప్లీ టు పుట్ దే యూజ్ బ్లెండర్ అంటే ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ మీద అనేది పాయింట్. ఇప్పుడు లైసెన్స్ లక్షలు పే చేసి, అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బాగా కోటేశ్వరుడు ఉన్నాడు. ఒక కోటేశ్వరుడు ఒక ఒక కార్ రేస్ అనుకుంది, లేదా అదే కార్ రేస్ లో అసలు డబ్బుకి తహత లేని స్థాయిలో ఉన్న వ్యక్తి రేస్ విన్ అయ్యారంటే ఎలా ఉంటుంది, ఆ లెవెల్ ఎలా ఉంటుంది, లేదా ఒక డబ్బులు ఉన్న వ్యక్తి కంటే డబ్బులు అసలు అర్హత లేని వ్యక్తి సాధించాడు అంటే ఆ వచ్చే రెస్పాన్స్ గానీ ఎలా ఉంటుంది, అవసరం నెక్స్ట్ లెవెల్. బిగ్ అలా ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే తన లెవెల్ తక్కువ అని కాదు, బట్ జనాల మైండ్స్ లో ఉంటది కదా, అంటే ఫ్రీ అయినప్పటికీ కూడా అంత పొటెన్షియల్ ఉంది, ఫ్రీకి ఎంత చేశారంటే పెయిడ్ ఇంకెంత చేయగలరు, పెయిడ్ సాఫ్ట్వేర్ ఇంకెంత పుల్ చేయొచ్చు, ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు 2025 లో ఎవరైనా విఎఫ్ఎక్స్ రోల్ లోకి రావాలి అనుకుంటే, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ దే షుడ్ ఫాలో? వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ దట్ దే యాక్చువల్లీ నీడ్ టు లెర్న్ ఆర్ బీ గుడ్ ఎట్? జనరల్ గా ఇప్పుడు నా పైప్ లైన్ రూల్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ కంపల్సరీగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. కంప్యూటర్ సైన్స్. దాని లేదు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేదా ఎనీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ దట్ ఈస్ కెన్ బి వాల్యూ. కమింగ్ టు ఆర్టిస్టిక్ రోల్స్ అనేవి ఎలా అంటే చాలా మందికి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. పెయింటింగ్ చేయడం లేదా డ్రాఫ్ట్స్ వేయడం ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ కార్పొరేట్ జాబ్. ఇక్కడ ఇంత ఎవరు ఎర్న్ చేయరు. కార్పొరేట్ జాబ్ లో వచ్చే సాలరీస్ ఇక్కడ రావు. ఒకవేళ మీకు ఉద్యోగం నాకు మంచి ఉద్యోగం కావాలి అనుకుంటే బెటర్ యూ కెన్ గో ఆఫ్టర్ యాక్టివ్ జాబ్స్. లేదు నాకు క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఐ హావ్ ప్యాషన్ టువర్డ్స్ క్రియేటివిటీ అన్నవాడు మాత్రం ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఇస్ అ రోడ్ మ్యాప్, దట్ ఈస్ లెర్నింగ్ suitable 3D softwares. Start with Blender. It is small software, but the outputs that is coming from Blender are not small. And then there are platforms where you can sell your
వర్క్. అంటే నువ్వు ఒక యానిమేటర్ అనుకుంది, కష్టపడి Hmm. కూర్చొని యానిమేషన్ చేస్తావు. దెర్ ఆర్ ప్లాట్ఫామ్స్ యూ కెన్ సెల్ వితౌట్ యానిమేషన్. Okay. దెన్ నువ్వు 3D మోడల్ అనుకుంటావు, నువ్వు మోడల్ తయారు చేస్తావు. దెర్ ఆర్ ప్లాట్ఫామ్స్ టు సెల్ యువర్ 3D మోడల్స్. అండ్ ఇఫ్ నాట్ యూ కెన్ డూ ఫ్రీలాన్స్ యాజ్ వెల్. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ లో ఎర్నింగ్ శాలరీతో పాటు ఫ్రీలాన్స్ కూడా ఉంటుంది. ఫ్రీలాన్స్, దెర్ ఆర్ ఫ్రీలాన్స్ ఆప్షన్స్ యాజ్ వెల్. అండ్ విఎఫ్ఎక్స్ యాజ్ ఎ హోల్, విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ అనేది యాక్చువల్గా పెద్దది. బట్ Hmm. కమింగ్ టు ఓన్లీ విఎఫ్ఎక్స్ ఫర్ మూవీస్ అనేది ఏంటంటే అంత పెద్దది కాకపోవచ్చు. ఎందుకంటే చాలా, నేను నేనున్న టైమ్స్ నుంచి, నేను ఎప్పుడైతే స్టూడియోలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి year ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కంపెనీ ఏం చెప్తుంది, మా బిజినెస్ బాగాలేదు, సో నేను అందుకే చాలా మంది వర్క్ చేస్తున్నాను. నువ్వు ఇంకలే ఉండరు, కంపెనీ లాస్ లో ఉంది, సో దే ఆర్ రిడ్యూసింగ్ ద ఎక్స్పెన్సెస్ అంటారు. సో చాలా వరకు ఏమవుతుందంటే జాబ్ యాజ్ అ జాబ్ గా చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ Hmm. ప్రాబ్లమ్స్ బయట కూడా వస్తుంటాయి. బెటర్ యూ కెన్ డెవలప్ ఆన్ యువర్ ఓన్ జాబ్ కంటే కూడా ఎక్కువ. బట్ రోడ్ మ్యాప్ టు విఎఫ్ఎక్స్ జాబ్స్ ఈజ్ బెటర్ స్టార్ట్. కొన్ని వర్క్స్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ డిగ్రీ కంటే ఎక్కువ కూడా నువ్వు చేసిన పోర్ట్ఫోలియో చాలా ఎక్కువ వస్తుంటాయి. పోర్ట్ఫోలియో ఎగ్జాంపుల్స్ కావాలి అంటే ఆర్ట్ స్టేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ ఆర్ట్ స్టేషన్ కి వెళ్ళి నువ్వు ఏ డిపార్ట్మెంట్ పని చేస్తున్నావు అనుకుంటున్నావో ఆ డిపార్ట్మెంట్ ని, అక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ లో నువ్వు ఫిల్టర్ నీకు Hmm. అర్థమైపోతుంది, ఇంటర్ఫేస్ చూడగానే ఫిల్టర్స్ అర్థమవుతుంది. ఆ ఫిల్టర్స్ బేస్ చేసుకుని నువ్వు చూస్తే ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్ నువ్వు అక్కడ చూడొచ్చు. వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు చేసిన వర్క్స్ ని అసలు ఏ కైండ్ ఆఫ్ Hmm. ఏ లెవెల్లో ఉన్నాయనేది చూడొచ్చు. దాన్ని Okay. బట్టి నీకు ఒక ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ కావాలంటే నేను ఎటువైపు వెళ్ళాలి. సో క్రియేటివ్ ఎక్స్పర్ట్ కంప్లీట్ గా ఏంటంటే లాట్ ఆఫ్ ప్రాక్టీస్ పెట్టాలి. Okay. లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ది ఓన్లీ వే. లాట్ ఆఫ్ ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ టు దట్స్ ది ఓన్లీ వే. క్రియేటివ్ ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ వైస్ లైక్ ఐ సెడ్, So, యూ కెన్ యావరేజ్ గా ఒక నార్మల్ గా ఒక విఎఫ్ఎక్స్ బిగినింగ్ లెవెల్ సాలరీ యావరేజ్ గా ఎంత ఉంటది? బిగినర్ స్టేజ్ లో జస్ట్ స్టార్ట్ బిగినర్ రేట్ స్టేజ్ లో 25, 20, 25,000. 22, 30, సో అరౌండ్ 20 to 30. 20 to 30 యావరేజ్ గా ఉంటుంది. సో ఒక 3 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విఎఫ్ఎక్స్ దాంట్లో? ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇండియన్ మార్కెట్స్ లో అయితే ఒకలా ఉంటుంది, అదే నువ్వు ఫారెన్ లో Hmm. వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఓకే. ఆ, మా స్టూడియో ఇక్కడ ఎగ్లాలో ఒక స్టూడియో ఉంది. నేను ప్రజెంట్ ఈ స్టూడియో ఏదైతే ఉందో ఈ పర్ మంత్ రెంట్ స్టూడియో మెయిన్ స్టూడియో ఐటీ పార్క్ లో వాళ్ళు తీసుకున్న బ్లాక్ ఏదైతే ఉంటుందో ఫ్లోర్ మొత్తం తీసుకుంటారు. అవును. దానికి పర్ మంత్ రెంట్ వచ్చేసి 50 లక్షలు. మేబీ ఇట్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్. స్టూడియో మెయింటెనెన్స్ కోసం పర్ మంత్ ఖర్చు పెడుతుంది. అదే నువ్వు ఏదైనా ఒక ఆర్టిస్ట్ అయి ఉండి, ఒక లండన్ లో ఆర్టిస్ట్ అయితే, ఒక జూనియర్ టు మిడ్ లెవెల్ లో ఉన్న వ్యక్తికి, ఒక 3 years ఉన్న వ్యక్తికి సంవత్సరం 50 lakhs పడుతుంది. సాలరీ. అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటే చెప్తున్నాను, అక్కడ డాలర్స్ లో పే చేస్తారు. బట్ వెన్ యూ ఎక్స్చేంజ్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 50 lakhs సంథింగ్ లైక్ దట్. ఓకే, ఓకే. బట్ అదే 3 years ఎక్స్పీరియన్స్ ఇక్కడికి 50 lakhs అయిపోయింది. ఎంత నాట్ ఈవెన్ ఇస్తారు? క్లోజ్ టు 50 lakhs. దే విల్ గివ్ యూ 10 lakhs. టెన్ అరౌండ్. లాక్స్ ఆల్సో ఇస్ వెరీ 10 బిలో 10 ఇవ్వడానికి ఉంటుంది ఛాన్సెస్. ఓకే. 7 to 10 సంథింగ్. వై ఎందుకంటే దిస్ డిఫరెన్స్ యాక్చువల్లీ? ఇండియా ఇస్ ద చీప్ లేబర్ ఫర్ దమ్. చాలా మేజర్ ఓకే. స్టూడెంట్. ఎందుకు అంటే ఒకటి, ఇక్కడ ఇండియన్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బేసిక్ గా ఇండియన్ ఈ మేనేజ్మెంట్ ఉన్న మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే తక్కువ శాలరీకి చాలా ఎక్కువ వర్క్ చేయాలి, లేదా ఎక్కువ టాలెంట్ కావాలి. ఈ మైండ్ సెట్. యా. ఈ మైండ్ సెట్ అవడం వల్ల ఏంటంటే అక్కడ కంపెనీస్ రెడీ టు పే ద రిక్వైర్ సాలరీ ఫర్ యూ, బట్ ద మేనేజ్మెంట్ దే వోంట్ లెట్ యూ గెట్ దట్. నేను చాలా విన్నాను. నేను ఆల్రెడీ ఎవరైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, రిక్రూటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి విన్నాను ఏంటంటే ఇక్కడ ఒక 10 మందికి ఇచ్చే సాలరీ అక్కడ ఒక పర్సన్ ఇస్తారు, లేదా సేమ్ ఒక వర్క్ డిపార్ట్మెంట్ చేస్తారు కి ఇచ్చే వాళ్ళు కూడా. సాలరీ అక్కడ ఒక్కడికే ఇస్తారు. సేమ్ వర్క్ చేస్తారు. అదే అంటున్నాను. వాళ్ళు ఎక్స్టెన్సివ్ గా కొత్త రాకెట్లు తీసుకున్నారు, అదే వర్క్. అదే వర్క్ కి చాలా డిఫరెన్స్ ఉంది. 50 lakhs చాలా అరే. డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఆ, ఉంది అంటే, అండ్ ఇంకో వాళ్ళ డౌన్ సైడ్స్ ఏంటంటే ఇండియాలో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నేను పనిచేసిన స్టూడియో ఒక 3 months టైం ఇస్తాడు. నువ్వు జాయిన్ అయిన తర్వాత 3 months ప్రొబేషన్ పీరియడ్ ఇస్తాడు. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నువ్వు కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోతావు. నీ స్టేటస్ పర్మనెంట్ ఎంప్లాయ్ కింద వస్తుంది. బట్ ఫారెన్ యూరోప్ లో కానీ, యుఎస్ లో కానీ వాళ్ళకి ఎప్పుడు ఎవరికి పర్మనెంట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఓకే. బేసిస్ మీద తీసుకుంటారు. 1 year కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఒకటి కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయడం కానీ, లేదా కాంట్రాక్ట్ ఎండ్ చేయడం కానీ రెండే జరుగుతాయి. అండ్ వాళ్ళు మనకులాగా నెలకి పే చేయరు, వారకే ఉంటుంది పేమెంట్ సెటిల్మెంట్. వాళ్ళు హవర్లీ పేమెంట్ ఉంటుంది. వాళ్ళకి హవర్లీ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ హవర్స్. ఓకే. ఫర్ అస్ మంత్ సెటిల్మెంట్, మంత్లీ క్యాలిక్యులేషన్స్ ఎవ్రీ మంత్ ఉన్నాయి.
30 days ఉమ్, ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా ఏదైనా ఇన్ఫ్లేషన్ రావడం కానీ లేదా బిజినెస్ లో ఏదైనా ఫ్లక్చుయేషన్స్ రావడం కానీ జరిగితే చెప్పాను కదా 50 lakhs వస్తాయి వాళ్ళకి మంచిగా శాలరీ అనేది, ఆ, ఇంకా స్టూడియో లేపేస్తారు. మా కంపెనీ క్రాస్ సెట్ లో ఒక మొత్తం స్టూడియోనే తీసేసింది, బిజినెస్ బాగాలేదని. బిజినెస్ ఓవరాల్ గా అన్ని సైడ్ అంటే మాది ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది, ఓకే, మా కంపెనీ ఆస్ట్రేలియాలో ఉంది, యూకే లండన్ లో ఉంది, మాంట్రియల్ లో ఉంది, కెనడాలో ఉంది, డిఫరెంట్ సైట్స్ లో ఉంది. ఓకే, ఇవి డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక సైట్ అన్నమాట. బిజినెస్ అనేది మొత్తం అన్నిటి నుంచి వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది బిజినెస్ అని. బట్ ఏదైనా బిజినెస్ ఉమ్, ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు అలా హై ఎక్స్పెన్స్ ఉన్న సైట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళకే ఫస్ట్ లే ఆఫ్స్ అవుతాయి. ఇండియా సైట్ లో ఒక్కడిని కూడా తీయలేదు జాబ్. బిజినెస్ ఓకే. బాగోపోయినప్పటికీ క్లియర్ కదా, సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు బిజినెస్ దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువ ఎక్స్పెన్స్ ఎక్కడ ఉందో అది తీసేస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. నేను చెప్పాను కదా, ఐటీ సెక్టర్ కూడా అంతే, ఇండియాని చీప్ లెవెల్ కింద చూస్తుంది. ఇక్కడ చాలా తక్కువ పే చేస్తాం. ఇప్పుడు యాక్చువల్లీ మనం వి డిజర్వ్ మోర్ యాజ్ ఇండియన్స్. మనం అదే కైండ్ ఆఫ్ వర్క్ వెన్ యూ గో టు ఎనీ అదర్ కంట్రీ, యూ లెర్న్ మోర్ దెన్ వాట్ యూ లెర్న్ హియర్. అండ్ దెన్ Got it. విఎఫ్ఎక్స్ లో 2 రకాల స్టూడియోస్ ఉంటాయి. అక్కడ మన రీజనల్ బేస్డ్ స్టూడియోస్ అంటే దాని ఆరిజిన్ ఇండియా. అండ్ ఇండియన్ ఆరిజిన్ నేను చెప్పినట్టు రెడ్ చిల్లీస్ లో పనిచేస్తుంది కదా, రెడ్ చిల్లీస్ ప్రెసెంట్ ముంబైలో ఉంది. రెడ్ చిల్లీస్ కావచ్చు, బాట్ విఎఫ్ఎక్స్ కావచ్చు, లేకపోతే సాఫ్రాన్ కావచ్చు, ఇంకా చాలా ఇండియన్ బోర్న్ స్టూడియోస్ ఉన్నాయి చాలా. ఎస్ట్రాజ్ ఫిల్మ్స్ సంథింగ్ ఉంది. ఇలా ఇండియన్ బోర్న్ అంటే ఇండియాలోనే ఇండియా వర్క్స్ మాత్రం చేస్తారు వీళ్ళు. ఓకే. టాలీవుడ్, బాలీవుడ్, తమిళ్ మూవీస్ ఇలా రీజనల్ ఫిల్మ్స్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టూడియోస్ ఏవైతున్నాయి హాలీవుడ్ మూవీస్ చేసేవి, ఇవి ఇండియన్ మూవీస్ రీజనల్ మూవీస్ ఏమి తీసుకోరు. ఎందుకంటే వీళ్ళ ఓకే. బిడ్డింగ్ చాలా ఎక్కువ చేస్తారు. వీళ్ళ ఉమ్, ఉమ్. బిడ్డింగ్ తో వీళ్ళు చేసిన జస్ట్ బిడ్డింగ్ తో మన ఇండియా వాళ్ళు మొత్తం సినిమా తీసేయచ్చు. చాలా చాలా ఎక్కువ, అంటే నా ఉద్దేశం ఇక్కడ చాలా ఎక్కువ కోట్ చేస్తారు. ఆ, చాలా ఎక్కువ కోట్ చేస్తారు. ఇంత ఎక్కువ కోట్ చేస్తారు కాబట్టి మన ఇండియన్స్ ఈ స్టూడియోస్ కి ఎవరు పెద్ద స్టూడియోస్ కి ఎవరు ఓన్లీ ఈ ఓకే. వార్నర్ బ్రదర్స్, లేకపోతే 20th Century Fox ఇలా ఎవరైతే ఉన్నో ఇలాంటి పెద్ద స్టూడియోస్ మాత్రం అవి మాత్రం ఎఫోర్డ్ చేయగలరు. చాలా ఎక్కువ ఖర్చు పడతాయి బికాస్ ఆఫ్ ద ఉమ్, లాంగ్వేజ్ ఆల్సో. లాంగ్వేజ్ యా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం వరల్డ్ వైడ్ చూస్తారు కాబట్టి ఆ మార్కెట్ ఉంది కాబట్టి అంత ఖర్చు పెట్టగలుగుతారు. అది డిఫరెంట్ రీజన్ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి విఎఫ్ఎక్స్ రోల్ అనేది ఏ కైండ్ ఆఫ్ పీపుల్ చూస్ చేసుకోవాలి? సో లైక్ ఐ సెడ్, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్. చాలా మందికి క్రియేటివ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది వాళ్ళ ప్యాషన్ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను బీటెక్ చదువుకునే టైంలో ఒక వ్యక్తి కంప్లీట్ ఇంకా వాడు చేయకు వస్తే బ్లడ్ అది కూడా వస్తుంది. అట్లా చదువుతాడు. ఓకే. అంటే ఉంటారు అంటే తనకి ఆ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకు ఆహా. అంటే అది ఎవరు చెప్పలేదు. ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో క్రియేటివిటీ ఈ ఆస్పెక్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. నువ్వు హాలీవుడ్ మూవీస్ మీద వర్క్ చేస్తుంటావు, నీకు క్రెడిట్స్ వస్తూ ఉంటాయి. బట్ మనకు సామెత తెలుగులో ఒకటి ఉంటుంది, అంటే చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయి అని. కంప్లీట్ కంప్లీట్ ఇఫ్ యూ కెన్. ఇల్లు 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 కట్టేవాడికి ఇల్లు ఉంటుందా అని చెప్పి, మూవీస్ లో పనిచేసే వాళ్ళకి మూవీస్ చూడడానికి టైం ఉండదు. ఓకే. బట్ టైం దొరుకుతుంది. బట్ డెడ్ లైన్స్, ఆర్టిస్ట్ కి కూడా డెడ్ లైన్స్ ఉంటాయి. బెటర్ నువ్వు ఏదైనా ఎవరైనా పర్సన్ ఒక వ్యూవర్స్ లో రావాలి అనుకుంటే కనుక ట్రై ఫర్ 1-2 years, స్టార్ట్ ఇన్ స్మాల్ ఇండియన్ స్టూడియో. ఖచ్చితంగా డెడ్ లైన్స్ ఉంటాయి. ఇది కాకపోతే ఏదైనా షిఫ్ట్ అవ్వడం. బట్ ఎవరికైనా ఇందులోకి రావాలి అని ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా క్రియేటివ్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళకి ఆస్పిరేషన్స్ ఉండాలి. నాకు క్రియేటివ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళకి బాగుంటుంది. అండ్ స్టార్టింగ్స్ లో నువ్వు చెప్పిన 3 years కి ఎంత శాలరీ, 5 years కి ఎంత శాలరీ, కొన్నిసార్లు తక్కువే వస్తుంది. అది నీ నెగోషియేషన్ స్కిల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. రిక్రూట్ అయిన టైంలో హెచ్ఆర్ తో నువ్వు మాట్లాడుకునే విధానాన్ని బట్టి కూడా 3 years ఉన్న ఒకే వ్యక్తికి ఒకడికేమో 7 lakhs ఉండొచ్చు, ఇంకో వ్యక్తికి 12 lakhs కూడా ఉండొచ్చు. 3 years సేమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బట్ దెల్ బి డిఫరెన్స్. అది నువ్వు మాట్లాడుకునే పెద్ద దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎనీవే, ఇఫ్ యూ కీప్ ఆన్ మూవింగ్ ఇన్ దిస్ ఫీల్డ్, యూ విల్ సీ ద గుడ్ salary. Okay. So can anyone apply for internship opportunities for VFX roles? Interns కింద చేయొచ్చా? ఇంటర్న్స్ యాక్చువల్ గా ఇంతకు ముందు ఏమైందంటే నేను చెప్పినట్టు టెక్నికల్ రన్ అది టెక్నికల్ అప్పుడు స్టైఫండ్ బేసిస్ చేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేది. ఇంకా కొత్తగా ఎవరైనా ఓకే. విఎఫ్ఎక్స్ లోకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళకి ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి ఆ 3 months కి ఎవ్రీ మంత్ శాలరీ పే చేసి నీకు ఒక పక్కన డబ్బులు వస్తాయి, ఒక పక్కన నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఆ 3 months అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ పెట్టి నేను ఒక ఎంప్లాయీ డెసిగ్నేషన్ కింద మార్చేవారు.
అండ్ అది టెక్నికల్ అనే కంపెనీ చేసేది. తర్వాత ఇంకో పెద్ద కంపెనీ డీనెక్ కూడా ఏం చేస్తుందంటే గ్రీన్ లైట్ ప్రోగ్రామ్ అని చెప్పి సేమ్ అలాగే ఆర్టిస్ట్‌లని హైర్ చేసుకునేవాళ్ళు. సేమ్ ట్రైనింగ్ విత్ స్టైఫండ్ అండ్ దే విల్ గెట్ బోత్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఎండ్ ఆఫ్ ద 3 months దే విల్ గివెన్ టెస్ట్ దట్ దే హావ్ టు పాస్ అండ్ బేస్డ్ ఆన్ దట్ దే విల్ బి గివెన్ ఎంప్లాయ్‌మెంట్. Is that available till now, even now? No, no. Technicolor got bankrupted. That's why there is no Any Focus other Academy. platforms are they providing internships for the students who really wanted to Right do now, some internships? there are no platforms as such providing internships for Okay. exclusively for VFX artists. Mhm. But there are platforms which can teach you VFX By taking money from the students. డబ్బులు తీసుకుని చెప్తారా? based on డబ్బులు తీసుకుని చూస్ చేసుకోవచ్చు. కాలేజెస్ కూడా ఉన్నాయి. నీ కాలేజ్ డిగ్రీ కూడా వస్తుంది. కొన్ని కాలేజెస్ యాక్చువల్ గా దే విల్ టీచ్ యూ VFX. Okay. That's a 3 year or 4 year course, I guess. I heard like there are colleges which do VFX, which will teach VFX. Good. అర్థమైంది. బట్ సో ఒకవేళ నీకు పబ్లిక్ ప్లాట్ఫామ్ కావాలి అంటే నేను నీకు పర్సనల్ గా ప్రొవైడ్ చేస్తాను. అంటే అవి పబ్లిక్. యాక్చువల్ గా డిస్క్లోజ్ చేయకూడదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఓకే, ఓకే. కోర్స్ తయారు చేశాడు. ఓకే, ఉడిమిలోనో లేకపోతే ఇందులోనో ఏదో ప్లాట్ఫామ్ లో $500 కు కోర్స్ తయారు చేశాడు. ఇప్పుడు పైరేటెడ్ వెబ్సైట్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి మనం రికమెండ్ చేయం కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం రికమెండ్ చేయకూడదు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను Yes, వచ్చి yes, yes, I పాడ్కాస్ట్ లో understood. పైరేటెడ్ వెబ్సైట్స్ లో 2 లింక్స్ చెప్పి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పకూడదు. Yeah. That's not correct. అందుకని చెప్పి there are ways they'll do like pirating is there in all domains, not just VFX. Movies కూడా పైరేట్ చేస్తారు. అర్థమైంది, నాకు కంప్లీట్ గా అర్థమైంది. మనం దాన్ని విల్ కీప్ దట్ aside. We are not going to discuss about those websites at all. అండ్ ఇప్పుడు ఫైనల్ గా విఎఫ్ఎక్స్ రోల్ సైడ్ కొద్ది వాళ్ళకైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నావా? పీపుల్ హూ వాంటెడ్ టు కమ్ ఇంటూ విఎఫ్ఎక్స్ రోల్. Suggestions, ఎనీ సజెషన్? only suggestions I want to give to the people who want to join, want to come to this field. First thing, they have to adapt. You will be tested, you will be under pressure. You have to adapt. Situation తగ్గట్టు అడాప్ట్ అవ్వాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇట్స్ నాట్ జస్ట్ అదర్ కాలేజ్ అట్మాస్ఫియర్ లో ఉండేలా ఉంటుంది. అదే కాలేజ్ చదువుకునే రోజుల్లో నీకు చాలా టైం ఉంటుంది. అండ్ దెన్ నీ ఫ్రీడమ్ తో చదువుకోవచ్చు. నువ్వు ఏదైనా సబ్జెక్ట్ పిక్ చేసుకుని అప్పుడు సబ్జెక్ట్ నీకు ఇష్టం సేపు చదువుకోవచ్చు. అది చదవకపోయినా నేను ఎవరు అడగ నిన్ను జస్ట్ ఓన్లీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ నువ్వు ఎన్ని సెమ్ములు రాసావు, అది 2 సెమ్ములు రాసావు, నీకు మార్క్స్ అంతే. నువ్వు ఎలా చదివావు ఏంటి ఎవరు ఉండదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి, అదే అండర్ గ్రాడ్ కంప్లీట్ అయ్యే టైంకి నీ చేతికి నువ్వు 60% దాటావా లేదా, జాబ్ ఏదైనా కొట్టావా లేదా, ఇవి మాత్రం అడుగుతారు. పీపుల్ యాక్చువల్లీ కేర్ లెస్ అబౌట్ యువర్ లెర్నింగ్ కర్వ్. నువ్వు ఎలా చదివావు అన్నది ఎవరు పట్టించుకోరు. యాక్చువల్లీ ఎవరు అడగరు కూడా. ఒకవేళ నువ్వు చెప్పిన వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్ లో వాళ్ళు ఉండరు. అట్లా డిఫరెంట్ పీపుల్. కానీ జాబ్ అలా కాదు. జాబ్ నీకు అంత ఫ్రీడమ్ ఉండదు. జాబ్ ని ఖచ్చితంగా అడాప్ట్ అవ్వాలి. అండ్ నీకు ఫ్రీడమ్ ఉండదని కాదు, నువ్వు నిజంగా అంత స్కిల్ఫుల్ అయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రీడమ్ ఫుల్. నువ్వు టాప్ లో ఉంటావు, నువ్వు కమాండ్ చేయగలుగుతావు. నువ్వు ఉన్న డిపార్ట్మెంట్ లో నువ్వు యాక్చువల్లీ స్కిల్ఫుల్ ఉంటే నేను బీచ్ చేసేవాడు ఎవరు ఉంది. అప్పుడు నువ్వేం చెప్పినా చెల్లుతుంది. అంటే కార్పొరేట్ ఇప్పుడు స్కిల్స్ ఉండడం వేరు, కార్పొరేట్ లెవెల్లో నువ్వు కంపెనీలో సర్వే అవ్వడం వేరు. కార్పొరేట్ కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లాట్ ఆఫ్ చెప్పలేదు పాలిటిక్స్. మనం ఇప్పుడు దాకా చదువుకున్న రోజుల్లో మనం ఏదైతే ఉంటుందో జాబ్ అంటే ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి జాబ్ మీద ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు కరెక్టా కాదని పక్కన పెడితే వాళ్ళకంటే అవగాహన ఉంటుంది. ఏముంటుంది, నెలకు శాలరీ వస్తుంది రోజు కదా. బట్ సర్వైవింగ్ కార్పొరేట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. అది నువ్వు అడాప్ట్ అయినప్పుడు యూ కెన్ సర్వైవ్. నువ్వే ఒక కార్పొరేట్ సంస్థను క్రియేట్ చేయొచ్చు. మేబీ ఆ నేర్చుకున్న లెసన్స్ బట్టి ఇట్ విల్ హెల్ప్ లైక్ దట్. అడాప్ట్ అవ్వాలి. అండ్ దెన్ లెర్నింగ్ ఎప్పుడు జస్ట్ ఈ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఈ 3 వస్తే చాలు అంటూ ఏదో ఉండదు. ఈవెన్ దో యువర్ మోడలర్, యువర్ primary work is to create a 3D model. You're not just into 3D modeling వస్తేనే అయిపోద్దని కాదు. On top of that, you have to learn many things that you will come to know after coming to the job. Not only VFX, any job role it works in the ఎనీ same జాబ్ way. ఎనీ జాబ్ నువ్వు ఏదైనా జాబ్ రోల్కి వెళ్తే అక్కడితో అది అయిపోదు. అంటే సబ్జెక్ట్ 1 నువ్వు ఈ వర్క్ చేయడానికి 1 2 3 ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అలా ఉండదు. నువ్వు అడాప్ట్ అవుతావు. అంటే కొత్త పీపుల్ లెర్నింగ్ మూడ్ లోనే ఉండాలి. ప్రైవేట్ జాబ్స్ అంటేనే ఇదే ప్రాబ్లం. అందుకే మన పేరెంట్స్ ఎవరో గవర్నమెంట్ జాబ్ పెట్టుకో, ఎందుకు ప్రాబ్లమ్స్ ఉండవు అంటారు. నిజంగానే అక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు. అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే
కంప్లీట్ ఎప్పుడు లెర్నింగ్ మోడ్ లో ఉండాలి. లెర్నింగ్ మోడ్ అంటే నువ్వు కొత్త విషయం ఇప్పుడు ఏ వచ్చింది. ఏ అనేది రాకముందు ఈ విఎఫ్ఎక్స్ లో ఏ లేదు కదా. అంటే అప్పుడు యా జనాలు ఇంకా బాగుండాలి కదా మరి. అంటే ఇప్పుడు ఏ వచ్చిందనే కదా మనం ఎంత సఫర్ అయ్యి మనం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం. అదే ఏదో అయిపోయింది ఇండస్ట్రీకి జాబ్స్ పోతాయంట మరి అలాగా. అంటే ఏ రాకముందు జనాలు ఉండేవాళ్ళు కదా మరి వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. నో వన్ ఎస్ ఇస్ ఎవరీ హ్యాపీ. వాళ్ళకు ఉన్న కష్టాలు వాళ్ళు దాటుకొని వచ్చారు. ఇప్పుడు ఇంకోటి కార్పొరేట్ స్ట్రక్చర్ లో ఏమవుతుందంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నడుస్తుంది. క్లయింట్ ఇప్పుడు బిజినెస్ ఎలా నడుస్తాయంటే ఆటోమేషన్ సైడ్ నువ్వు గమనిస్తే ఇప్పుడు కూడా ఏ అనేది పక్కన పెట్టు. ఏ అనేది దాని షేప్ వేరు అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆటోమేషన్ అంటే ఒక మనిషి అవసరం లేకుండా మనం పని చేయగలమా, మనుషులు చేసే పనిని మనం రిప్లేస్ చేయగలమా. ఈ ఆటోమేషన్ ఇప్పుడు ఒకప్పుడు పొలంలో 100 మంది ఇలా కూర్చొని పని చేస్తేనే ఒక పంట చేతికి వచ్చేది. తర్వాత ఏమొచ్చింది మెషిన్స్ వచ్చి ఆ పని చేసేది. అంటే ఏం చేశారు మనుషుల్ని రిప్లేస్ చేశారు. మనిషికి ఎందుకు రిప్లేస్ చేయాలి. మనుషులందరికీ ఒకటికి డబ్బులు ఇవ్వాలి. ఒక్కొక్క వ్యక్తికి ఎంత కావాలో అంత డబ్బులు ఇవ్వాలి. అంటే అన్ని సార్లు ఇవ్వాలి. అంటే వాళ్ళు కరెక్ట్ గా చేస్తారనేది వాళ్ళ చేతిలో కూడా నో లేదు. వన్ నోస్. సిచ్యువేషన్ మే గో రాంగ్ సమ్ టైమ్స్. సో మెషిన్స్ అలా కాదు కదా. మెషిన్స్ ఆర్ డిజైన్ టు డూ స్పెసిఫిక్ టాస్క్. సో ఓకే ఇది టాస్క్ అది ప్రాపర్ గా చేస్తుంది. ఎందుకంటే అంత ప్రాపర్ గా రెడీ అయితేనే మెషిన్ కంప్లీట్ బయటకు వస్తుంది. ఎస్ ఎస్ ఇమాజిన్ ఇమాజిన్ ఇప్పుడు ఉన్న ఆటోమేషన్ కూడా ఎందుకు ఏ వచ్చింది. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది. ఇప్పుడు ఏ ఫీల్డ్ లో చూసినా ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మాత్రమే ఉంటుంది. ఎందుకు మనిషిని రిప్లేస్ చేయగలుగుతుంది అండ్ పర్ఫెక్ట్ గా స్పెసిఫిక్ వర్క్ ఏదైనా టాస్క్ అసైన్ చేస్తే అది కంప్లీట్ చేస్తుంది. నో టైం టైం వేస్ట్ ఉండదు. గాట్ ఇట్. ఆ, ఇప్పుడు ఎవరైనా సరే ఏ స్కిల్స్ తో రావాలి. ఏ నేర్చుకుని రావాలి. దానికి రిలేటివ్ గా ఏ టూల్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకొని ఏ సంబంధించింది నేర్చుకుంటూ చెప్తున్నట్టు అడాప్ట్ అవ్వాలి. లేదా కంటిన్యూస్ గా లెర్నింగ్ మోడ్ లో ఉండాలి. And also being familiar with AI tools as well. So thank you so much, Anna. And anything that you wanted to share finally with the people who are watching this? If you are passionate about creativity, then only come to VFX field. Otherwise, it is not your cup of tea. Better you can Okay. go after any petty jobs. They will give you more salary than this. They will offer more salary. End of the day, money matters for everything. Money on job only, money priority person అయితే కనుక go after jobs which provides good package. Got it. So ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఒక ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ వీఆర్ ఎండింగ్ ఇట్. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఇఫ్ యూ కెన్ యూ రివీల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇఫ్ కెన్? ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ట్రెడిషనల్ వే ఆఫ్ అంటే విఎఫ్ఎక్స్ ని ఫుల్ చేయడానికి దేర్ ఆర్ ట్రెడిషనల్ మెథడ్స్. ఇట్ కెన్ బి రిప్లేస్డ్ బై ఏఐ. నేనేంటంటే ఆ నేను కూడా ఏఐ నేర్చుకుంటూ ట్రెడిషనల్ వేలో నేను కూడా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే కనుక ఐ విల్ బి ఇన్ ద టాప్. బికాస్ ఏఐ స్టార్ట్ అవడం వల్ల మాకు బెనిఫిట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఐ నేర్చుకుని నేను ఏదో ఒక కొత్తగా క్రియేట్ చేశాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న వర్క్ ఏదైతే ఉందో దాని వర్క్ లోడ్ నేను తగ్గించగలుగుతుంది ఏఐ వాడి. అప్పుడు నేను నా పోర్ట్ఫోలియో చూపించుకుని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఐ విల్ బి గివెన్ గుడ్ డెసిగ్నేషన్ అండ్ గుడ్ సాలరీ యాజ్ వెల్. దీంతో పాటుగా ఐ విల్ బి పైనీర్ ఆఫ్ దట్ ఫీల్డ్. ఐ విల్ బికమ్ పైనీర్. అంటే ఏఐని వాడుకుని విఎఫ్ఎక్స్ లో ఎవరన్నా ఏదైనా చేశారంటే దోస్ ఆర్ పైనీర్స్. నో బికాస్ ఏఐ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా క్రియేట్ చేస్తే దే విల్ బికమ్ పైనీర్స్. ద ఫస్ట్ పర్సన్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దట్. మనం ఇప్పుడు దాకా కోడింగ్ చేయాలంటే ఎట్లా కోడింగ్ చేసేవాళ్ళు. కోడ్ చేయాలంటే ఒక ఐడియాతో వచ్చి తర్వాత కంటిన్యూస్ ఏదైనా ప్రాబ్లమ్స్ స్టాక్ ఓవర్ఫ్లో లో చెక్ చేసుకోవడం లేదా చాలా బ్లాగ్స్ చదవడం. సో ఈ కంటిన్యూస్ లెర్నింగ్ లో ఉంటే ఒక కంప్లీట్ ప్రోగ్రామింగ్ ఒక ప్రొడక్షన్ రెడీ టూల్ డెవలప్ చేయాలంటే ఇలా ఉండేది ప్రాసెస్. బట్ ఇలా కాదు కదా. నువ్వు ఇంటర్నెట్ టెక్స్ట్ ఎంటర్ చేస్తుంది ఏదో చాట్ జీపీటీ ఇందులోకి వెళ్ళి టెక్స్ట్ ఎంటర్ చేసి నాకు కోడ్ కావాలని ఇది మొత్తం కోడ్ ఇస్తుంది. కాపీ చేసి పేస్ట్ చేసి అక్కడ రన్ చేసి ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. అంటే వర్క్ ఎంత సింపుల్ అయిపోయింది. నీకు చాలా విషయాలు తెలియకపోయినా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. లేటర్ ఇయర్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఇది ఏంటి అని తెలుసుకున్నావు నీకు టైం ఉన్నది. బట్ అవర్స్ లో జరిగేవి మినిట్స్ సెకండ్స్ లోకి వచ్చాయి. సో నేను You కూడా wanted to build a portfolio. గుడ్ పోర్ట్ఫోలియో విల్ హెల్ప్ ఇన్ మెనీ థింగ్స్, నాట్ జస్ట్ గెటింగ్ ఎ జాబ్ బట్ ఈవెన్ వాంట్ టు డెవలప్ ఎనీ బిజినెస్. You want to start up any business. So first thing they will ask me is about portfolio. Portfolio shows what you are capable of. So thank you so much, Anna. Thank you for your time Thank you. and all the very best for your future projects. Wanted to see you in the next level. And this, thank you once again. Thank you for the podcast. Good podcast, man. Thank you so much.